ఆయన అయ్యారు కదా ఏం చేయను ఆయన ఓం సహనావతు సహనో భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తరతరముల నంటి తరం వ్యాధుల మూల ఎరుగంగ తపించని తపస్వి సారూప్య సిద్ధాంత సంస్థాపనార్థం త్యాగాగ్ని దూకినే ధర్మయోధ ఆత్మశోధిత పదార్థానుభూత జ్ఞాన సంపదనిచ్చనే శాస్త్రవేత్త ద్రవ్యాణువులు జీల్చి ప్రబల శక్తిని బట్టి ఆ మయముల గూర్చినే మనీషి ఆ వినూతన మధుర వైద్య ప్రదాత ఆ మనుష్యర్జాంత ఆ యశస్వి మేధ గోపాలముఖ జగజ్జనకాంగ్రి శమ్యల్ హనిమాన్ని సంస్మరింతు. కలికి అసలు ఇవాళ అవును నెక్స్ట్ వీక్ ఉంది కదండి. Now we are going to study about the mathematics of Asaram Europea. European snake bite at the snake root. ఈ డ్రగ్ ముఖ్యంగా సెన్సెస్ లో ఎక్కువగా ఓవర్ యాక్ట్ ఉంటుంది. హైపర్ ఎస్థేషియా అంటుంది. ఉద్రేకత ఎక్కువ. అట్లానే నరాలు కూడా ఓవర్ సెన్సిటివ్గా ఉంటాయి. నరాల్లో ఇరిటబిలిటీ, నర్వస్ ఇరిటబిలిటీ ఉంటుంది. అది ఎక్కువగా ఉంటుంది అధికంగా. బ్రీదింగ్ వచ్చేటికి ఆస్మాటిక్ బ్రీదింగ్ కూడా వస్తుంది. శ్వాస కూడా ఆస్మాటిక్గా ఉంటుంది. ఏదైనా వాసనలైనా కోల్డ్ అయినా దాని యొక్క ఉద్రేకత ఎక్కువ ఉంటుంది. లిమ్స్లో టైట్నెస్ ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే నడుస్తుంటే గాల్లో జారిపోతుంటుంది. గాల్లో చదివేటప్పుడు కళ్ళలో ఒక ప్రత్యేకత ఉంది. అది కిందకి పైకి ప్రెస్ చేస్తున్నట్టుగా కళని సెన్సేషన్ ఉంటుంది.
అది చల్లటి నీళ్ళతో కడుక్కొని చల్లటితో పెట్టుకుంటే కన్ను అప్పుడు ఆగిపోతుంది. తొందరగా కళ్ళు తిరిగి పడిపోతారు. ఫెయింటింగ్ అంటారు దాన్ని. తర్వాత తరచు యానింగ్ ఆవలింతలు వస్తుంటాయి. దీని వాంతి సెన్సేషన్ ఎట్లా ఉంటుందంటే వైలెంట్గా ఊరించుకొని వాంతి చేస్తుంది. ఫ్రీ వాంతి అవ్వదు, వైలెంట్ ఇచ్చింగ్. అది యాంగ్జైటీతో కూడి ఉంటుంది. అది ఇచ్చింగ్ కూడా హార్సు, శుభ్రం, పికాక్, ట్యూబర్కులం కూడా దీంట్లో ఉన్నాయి. గ్యాస్ట్రిక్ డిరేంజ్మెంట్ అంటే జీర్ణశక్తిలో మార్పులు. మ్యూకస్ మెంబ్రేన్స్లో ఒక విధమైన బాధ, నొప్పి ఉంటుంది స్టమక్లో. ముఖ్యంగా ఇది పేషెంట్ ఆల్కహాలిక్ డ్రింక్స్ స్టిమ్యులెంట్స్ కోరినప్పుడు వస్తుంట. దాంతోపాటు ఆకలిపోతుంది, తేపులు, వాంతులు. విరోచనలో జీర్ణం కాని పదార్థాలు ఉంటాయి ఎక్కువ. తర్వాత బంక కూడా తీగగా వస్తుంది విరోచనలో. తేపులు కుళ్ళిన వాసన, పుల్లటి వాసన. ఆ పళ్ళు కూడా ఇదైపోతాయి ఆ వాసనకి. ఆ తేపులకి పళ్ళు పులిసిపోతాయి అంటారు, పళ్ళు పులిసిపోయినాయి అట్లా ఉంటుంది. టీత్ ఆన్ ఎడ్జ్ అంటారు, సెట్టింగ్ ది టీత్ ఆన్ ఎడ్జ్, టెక్నికల్ లాంగ్వేజ్. స్టమక్లో విపరీతమైన సెన్సేషన్, ఒత్తుతున్నట్టుగా, తుడుస్తున్నట్టుగా, లేదా పరుగు పెట్టు ఏదైనా తుడుస్తున్నట్టుగా. అది ఎక్కువగా కూడా నిద్ర లేనప్పుడు మార్నింగ్ నిద్ర లేవగానే అట్లా ఉంటుంది. ముఖ్యంగా ఇది డిపాచ్ అంటే చిరు తిరుగుడు ఉన్నవాడికి ఆ తర్వాత వస్తుంది. ఇట్లా అంటే జీర్ణశక్తి పోయింది ఈ చెడు తిరుగుడు వల్ల. మెన్సెస్లో చాలా త్వరగా వస్తుంది. మెన్సెస్ ఎక్కువ కాలం ఉంటుంది. నడువులో నొప్పి ఉంటుంది ఈ మెన్సెస్లో. వైట్ డిశ్చార్జ్ కూడా ఎల్లోగా, నొప్పిగా, తీగ సాగి ఉంటుంది. వీళ్ళకి తట్టుకోలేనంత ఆల్కహాల్ డిజైర్ ఉంటుంది. ఆపుకోలేడు, అన్కాంకరబుల్ లాంగింగ్ ఫర్ ఆల్కహాల్.
రష్యాలో కూడా డ్రంకర్స్కి ఇవి వాడతారట ఈ మందు. మామూలుగా ఎక్కడైనా సరే ఏ మందులైనా కూడా ఒక అలవాటుగా కొన్ని కంట్రీస్లో వాడుతుంటే ఆయుర్వేదం కానీ ఏదైనా కానీ ఆ మందుని పొటాటైజ్ చేసి ఫుల్ ప్లేజ్డ్గా దాని యాక్షన్ తెస్తారు రివర్స్. అది విధానం. రష్యాలో డ్రంకర్స్ వాడతారు కాబట్టి ఎందుకు వాడుతున్నారు చూసి దాన్ని ప్రూవ్ చేశారన్నమాట. చిల్లీనెస్, చలిగా ఉంటుంది. అక్కడ సింగిల్ పార్ట్స్ గెట్ కోల్డ్. ఆ చల్లదనం కొన్ని పార్ట్స్లోనే ఉంటుంది. ఏదో చేయికో, కాలుకో, ముఖానికో అట్లా. అప్పుడు చెమట కూడా ఎక్కువ వస్తుంది. యానస్లో ప్రొలాప్సెస్ అంటే సాగుద్ది బయటికి. ప్రొలాప్స్ అంటే ముందుకు వస్తుంది. యానస్లో ముందుకు వస్తుంది. దాని నుంచి ప్రొలాప్సెస్ ఆఫ్ యానస్ ఉంటుంది. విరోచనం అప్పుడు వస్తుంది. దీని విరోచనం కూడా బంకతో ఉంటుంది. బంక ఎట్లా ఉంటుందంటే జెలాటినస్గా, అంటే జెల్ మాదిరిగా ఉంటుంది. తర్వాత షెడ్డి ముక్కలుగా ఉంటుంది. దీని బాధలు ఈవినింగ్స్ ఎక్కువైతాయి, కోల్డ్ వెదర్లు ఎక్కువైతాయి, డ్రై వెదర్లు ఎక్కువైతాయి. కోల్డ్ అండ్ డ్రై వెదర్ ఇంకా గ్యారంటీ. సౌండ్స్ ఎక్కువగా ఉంటే, పెనట్రేటింగ్ సౌండ్స్ ఉంటే బాధలు ఎక్కువైతుందండి. చెవులు తూచుపడేట్టుగా పెనట్రేటింగ్ సౌండ్స్ అంటారు. అలాంటి సౌండ్స్ కూడా దీని బాధలు ఎక్కువైతాయి. కోల్డ్ వాటర్ వాషింగ్ చేస్తే ఫేసు బాగుంటుంది. ఏదైతే బాధ ఉందో ఆ బాధని తడుపుతే బాగుంటుంది. అక్కడ బాధ ఉంటే తడపాలి. కాళ్ళ నొప్పులు తడపాలి, చేయి తడపాలి, ఫేస్ నొప్పి ఫేస్ తడపాలి. అప్పుడు ఎక్కువైంది, రిలీఫ్ బాగుంటాయి. డ్యాంప్ వెట్ వెదర్ కూడా మీకు హాయిగా ఉంటుంది. చలితో కూడినటువంటి వెదర్. దీని బాధలు రిలేషన్స్ కాస్ట్ కానీ మొడాలిటీస్లో సిమిలారిటీ ఉంటుంది. యాలోసు, ఆర్జినెటికం, గ్రాఫైటిస్, క్యారిబైక్, మెర్క్యూరీ, పోడోఫైలం, పల్సు, సల్ఫ్యూరిక్ యాసిడ్, స్టింజీ షెడ్డింగ్ ట్యూబ్స్లో ఎక్కువగా ఉంటుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఈ కంపారిజన్. నెక్స్ట్
Astrin rubens, ASTRIN RUBENS, starfish అట అది. తొందరగా ఎగ్జైట్ అవుతాడు ఈ వ్యక్తి ఎమోషన్స్ తోటి. ఎప్పుడైనా వ్యతిరేకిస్తే ఏదైనా తనకి వ్యతిరేకంగా ఉంటే తొందరగా ఎగ్జైట్ అవుతాడు. అనకార్డియం, బెల్లు, నక్స్వామిక సల్ఫర్ కూడా దీంట్లో ఉన్నాయి. తొందరగా ఎమోషన్ ఇచ్చినా కూడా ఏడుస్తాడు. అది ఇగ్నీషియా, పల్స్, నెట్మూర్, సిపియా కూడా మంచిదండి ఏడుపు. తర్వాత నక్స్వామికల్ లాగా దీంట్లో కూడా ఇరిటబుల్ టెంపర్మెంట్ ఉంటుంది. అన్స్టడీ గెయిట్ అంటే నడిచే విధానము స్టడీగా నడవలేడు, ఊగుతుంటుంది బాడీ, స్టడీగా నడవలేడు అడుగు. మజిల్స్ తన యొక్క మైండ్ కంట్రోల్ ఉండదు, మైండ్ కంట్రోల్ మజిల్స్ మీద ఉండదు. అల్యూమినా, ఆర్డినేటికం జెల్స్ కూడా ఇంట్లో ఉన్నాయి. నరాల సంబంధమైన బాధలు హిస్టరికల్గా ఉంటాయి. ఏం లేదు, ఆన్ అయింది. సెక్షువల్గా డిజైర్ అధికంగా ఉంటుంది. హారం, హయోస్మస్, ఫాస్ఫరస్, పిక్రిక్ యాసిడ్, సల్ఫర్ జింకులు కూడా ఉంటాయి. స్త్రీలలో సెక్షువల్ డిజైర్ ఎక్కువ ఉండటం కూడా ఉంటుంది. స్త్రీలలో క్యాంథారిస్, కోనియం, ఫ్లోరిక్ యాసిడ్, హయోస్మస్, యాక్సిస్, మ్యూరెక్స్, నక్స్వామిక, ఫాస్ఫరస్, ప్లాటినా, పల్స్, విరాట్స్ లో కూడా స్త్రీలలో సెక్షువల్ డిజైర్ ఎక్కువ ఉంటుందట. బ్రెయిన్లో అతి ఉత్సాహం ఉంటుందట. హెడ్కి బ్లడ్ కంజెషన్ ఉంటుంది, అంటే బ్లడ్ ఫ్లో హెడ్ వైపు ఎక్కువైంది. అప్పుడు హాట్ ఎయిర్ వీస్తున్నట్టుగా ఫీలింగ్ పడుతుంటాము తలకి. ఎపాప్లెక్సీ, బ్రెయిన్ నరాలు చెట్టడం, ఫేస్ రెడ్ అయ్యేట, పల్స్ హార్డ్గా ఫుల్గా ఉంటుంది. ఫ్రీక్వెంట్ పల్స్, ఎకరెంట్, బెల్లు, చెల్స్, బ్రూనైన్, నాట్రమోర్, ఓపియం, విరాట్సం, వీరిడియం, వీటిలో కూడా ఆ సింటమ్ ఉంది.
స్టూల్స్ బ్రౌన్గా గర్షింగ్గా వాటరీగా ఉంటాయి. డయేరియా ఎట్లా ఉంటుందంటే గర్షింగ్ స్టూల్స్ గర్ష్ అవుట్ ఇన్ వైలెంట్ జెట్ మాదిరిగా పుట్టుతారు. ఇరాట్యూలా కోడోఫిలం ట్యూజియాలో కూడా ఈ సింప్టమ్ ఉంది. విరోచన బద్ధకం, కాన్స్టిపేషన్, చాలా మొండిగా ఉంటుంది. డిజైర్ ఉంటుంది, రాదు. ఇన్ఎఫెక్చువల్ డిజైర్ ఉంటుంది. హార్డ్ రౌండ్ బాల్స్ వస్తాయి స్కూల్స్. తలలో పల్సేషన్ ఎక్కువ ఉంటుంది. ఊంబులు చెస్ట్లో కూడా పల్సేషన్. ఎపిలెప్సీ, మూర్ఛ. ఈ మూర్ఛ వచ్చే ముందు 4 రోజులు బాడీ అంతా ట్విచింగ్స్, అంటే ఒక విధమైనటువంటి ముడిచిపోయినట్టు కండరాలు ట్విచింగ్ సెన్సేషన్స్ వస్తాయి. 4 రోజుల పాటు ఉంటుంది. అప్పుడు ఎపిలెప్సీ వస్తుంది. క్యాన్సర్ ఆఫ్ మేమే. మేమే అంటే ఒక ఇక్కడ బ్రెస్ట్లో క్యాన్సర్ వస్తుంది. దాంట్లో ఎక్యూట్గా ఉండి పొడుస్తున్నట్టు నొప్పి, బ్రెస్ట్లో కూడా లాగుతున్నట్టు నొప్పి కూడా ఉంటుందట. వాపు ఉంటుంది. మెన్సెస్లో ముందే వచ్చినట్లుగా ఉబ్బుతుంది. బ్రెస్ట్ని లాగినట్టు ఉంటుంది లోపలికి. ఒక విధమైన లిపిడ్ రెడ్, ఒక విధమైన ఎరుపు స్పాట్ వస్తుంది. అది పగులుతుంది, డిశ్చార్జ్ వస్తుంది దాంట్లో నుంచి. బ్రెస్ట్ అంతా అది వ్యాపిస్తుంది. అప్పుడు దాని నుంచి వాసన చాలా దుర్వాసన వస్తుంది. ఎడ్జెస్ చాలా పేల్గా ఎలివేటెడ్గా ఉంటాయట, హార్డ్గా. బాటము కవర్ అవుతుంది, రెడిష్ గ్రాన్యులేషన్స్ దాంట్లోని గుల్ల సన్నగా వస్తాయి. కడుపు నొప్పి కానీ మిగతా బాధలు కానీ మెన్సెస్ రాగానే తగ్గుతాయి. ఆ ఫ్లో మెన్స్ట్రువల్ ఫ్లో రిలీఫ్ ఇస్తాయి. దీనిలో సైకోటిక్ డయాసిస్ కూడా ఉంది. అంటే గనోరియా సప్రెషన్ వచ్చే డిసీజ్.
మెడోడియం, నెట్రసల్, సిపియా, తుజాల్లో కూడా ఈ బాధలు ఉన్నాయి. హ్యాండ్స్, ఫింగర్స్ తిమ్మి నొక్కుతాయి. మెడోడియం, నెట్రసల్, సిపియా, తుజాల్లో ఉన్నాయి. అంటే ఇది సైకోటిక్ సిమ్టమ్ అనమాట. తిమ్మిరెక్కడం. యాక్సిలరీ గ్లాండ్స్ అంటే చంకల్లో గ్లాండ్స్ ఉంటాయి, అవి వాస్తాయి, హార్డ్ అవుతాయి, ఉండలు ఉండలుగా వస్తాయి, నాట్ ముళ్ళు పడినట్టు. ఈ బాధలు కాంట్రడిక్షన్ వల్ల, కూల్ టెంపరేచర్ వల్ల ఎక్కువైతాయి, లెఫ్ట్ సైడ్ ఎక్కువైతాయి, కాఫీ వల్ల నైట్ ఎక్కువైతాయి బాధలు. ఈ రిలీఫ్ మాత్రం మెన్సెస్ వస్తే రిలీఫ్ ఇలా చెప్పుకున్నాం. ఈ యాండ్రాయిడ్ మాత్రం ప్లంబం, జింకు ఎక్కువ ఈ బాధలు. అంటే అతిగా వాడితే ఇది ఆ బాధలు మిగిలిపోతే ప్లంబం కానీ జింక్ కానీ వస్తాయి ఆ బాధల్లో. హార్స్, కార్బన్ యానిమల్స్, కోనియం అండ్ సైలిషియా. ఈ రిలేషన్షిప్ సైలిషియా మెమరీ క్యాన్సర్లో రిలేషన్ ఎక్కువ ఉంటుంది. బెల్, క్యాల్కేరియా, సల్ఫర్ ఏమో ఎపిలెప్సీలో కంపారిజన్ ఉంటాయంట. This we shall conclude this drug. Tomorrow, next Sunday, we shall study some more drugs. Automatic infertility. మనం కాఫ్ గురించి దాని డ్రగ్స్ గురించి చెప్పుకుంటున్నాం, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. నక్స్ వామిక. కాఫ్ మెడిటేషన్ ఫ్రమ్. ధ్యానం చేస్తుండగా ధ్యానం కారణంగా దగ్గొచ్చినట్లయితే నక్స్ వామిక ఉపయోగపడుతుంది. కాఫ్ మిడ్ నైట్ ఆఫ్టర్ అంటిల్ డే బ్రేక్. మిడ్ నైట్ ఆఫ్టర్ అర్ధరాత్రి తర్వాత నుంచి అంటిల్ డే బ్రేక్. డే బ్రేక్ అంటే అరుణోదయం, పొద్దున్నే సూర్యుడు ఉదయించేటటువంటి సమయం, ప్రాతకాలం. టైట్, డ్రై, హ్యాకింగ్ కాఫ్ at times with bloody expectoration. Cough brings on bursting headache and bruised pain in epigastric region. కాఫ్ దగ్గు వల్ల బర్స్టింగ్ హెడేక్ వస్తుంది. బర్స్టింగ్ హెడేక్ అంటే బాగా విపరీతమైన తలనొప్పి, మొక్కలవుతున్నట్టు, బాగా ముక్కలు పాల్గొడుతున్నట్టుగా వచ్చేటటువంటి తలనొప్పి. అండ్ బ్రూయిస్డ్ పెయిన్, కముకు దెబ్బ, అలాంటి నొప్పి. ఇన్ ఎపిగాస్ట్రిక్ రీజియన్. ఎపిగాస్ట్రిక్ రీజియన్లో ఉంటుంది. ఎపిగాస్ట్రియం అంటే పిట్ ఆఫ్ స్టమక్, కడుపు మీద గల ఉదర కుహర మండలం, ఇక్కడ ఉండేటటువంటి గుంట వంటి భాగం. కాఫ్ విత్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ వర్ టోన్ లూజ్ ఇన్ చెస్ట్. కాఫ్ విత్ సెన్సేషన్ యాజ్ ఇఫ్ సంథింగ్ వర్ టోన్, చీల్చివేస్తున్నట్లుగా ఆ భావన కలుగుతుంది. చెస్ట్లో, ఈ హృదయ భాగంలో, చెస్ట్ అంటే ఛాతీ భాగంలో లూజ్, అది వదులుగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. అలాంటి భావన కలుగుతుంది. ఇఫ్ ద ఫారింగ్స్ అండ్ ఫాసెస్ ఆర్ ఎఫెక్టెడ్,
నక్స్ వామిక విల్ బి మోర్ ఎస్పెషల్లీ ఇండికేటెడ్. ఇక్కడ ఫ్యారింగ్స్ అంటే సప్తపద, నాసిక యొక్క నోటి యొక్క వెనుక భాగమున గల్లాగా వలె ఉండేటటువంటి భాగం. ఇది ఆహారపు నాళాలకు ఊర్ధ్వ భాగం. దీనిలో టాన్సిల్స్, ఎడినాయిడ్స్ ఉంటాయి. ఆహార నాళాన్ని శ్వాసనాళం ఇక్కడ దాటుతున్నది. ఫాసిస్ అంటే నోట్లో వెనక ఉండేటువంటి గల్లా వంటి భాగం. ఇఫ్ ద pharynx అండ్ ఫాసిస్ ఆర్ ఎఫెక్టెడ్, ఈ రెండు కనుక ఎఫెక్ట్ అయితే నక్స్ విల్ బి మోర్ ఎస్పెషల్లీ ఇండికేటెడ్. ఈ రెండు అయినప్పుడు ఫస్ట్ వర్స్లో నక్స్వామిక నిల్చుంటుంది. డ్రై ఫ్యాటిగింగ్ కాఫ్, వర్స్ ఆఫ్టర్ మిడ్ నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్, ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్, ఆఫ్టర్ మెంటల్ ఆర్ ఫిజికల్ ఎగ్జర్షన్, ఆన్ అవేకింగ్ and from tobacco, better from warm drinks. Aggravation, cold air towards morning. Aggravation, lying on the back. Amelioration, in warmth or when quiet. Next, opium. Opium ఉండేది దగ్గు లక్షణాలు. కాఫ్ ఆఫ్ డ్రంకర్స్, తాగుబోతులకు వచ్చేయండి దగ్గు. డ్రై ఆర్ ఫ్రాతీ, పొడి దగ్గు కావచ్చు, నొరగతో కూడినటువంటి కఫంతో కూడిన దగ్గు కావచ్చు. బ్లడీ ఎక్స్పెక్టరేషన్, కాఫ్ విత్ డిస్నియా అండ్ బ్లూ ఫేస్ విత్ బ్లడీ ఎక్స్పెక్టరేషన్. ఓస్మియం, ట్విచ్చింగ్ ఆఫ్ ఫింగర్స్ విత్ స్పాస్మోడిక్ కాఫ్. స్పాస్మోడిక్ కాఫ్ అంటే ఈడ్తో వచ్చేటువంటి దగ్గు. ట్విచ్చింగ్ ఆఫ్ ఫింగర్స్, ట్విచ్చింగ్ అంటే ఈ వేళ్ళు అదురుతూ ఉంటాయి. నాయిసీ, డ్రై, hard cough in violent short bursts, coming from low down, shaking the whole body. Cough and expectoration of tough, stringy mucus. Stringy అంటే తీగలాగా సాగేటటువంటి కళ్ళు కలిగినటువంటి. Convulsive cough, feels as though membrane were torn from larynx. కన్వల్సివ్ కాఫ్ అంటే కంపములు కలిగేటటువంటి, కంపములతో కూడిన దగ్గు. ఫీల్స్ యాజ్ దౌ మెంబ్రెయిన్ వర్ టోర్న్ ఫ్రమ్ లారింగ్స్. ఈ లారింగ్స్ అంటే స్వరపేటికల గల భాగం నుంచి అక్కడ చీల్చివేసినట్టుగా, చీలికలు ఏర్పడుతున్నట్లుగా బాధ కలుగుతుంది, అలాంటి ఫీలింగ్ కలుగుతుంది. పెట్రోలియం, డ్రై కాఫ్ అండ్ oppression of chest at night. Dry cough at night coming deep from chest. ఛాతీ భాగం నుంచి బాగా లోతైన ప్రాంతం నుంచి వస్తున్నట్లుగా ఉంటుంది. కాఫ్ ప్రొడ్యూసెస్ హెడేక్, దగ్గు కారణంగా తలనొప్పి కూడా వచ్చేస్తుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు పెట్రోలియం ఉపయోగం. ఫెలాండ్రియం, లాస్ట్ స్టేజ్ ఆఫ్ కన్జంప్షన్ వేర్ ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ హారిబ్లీ అఫెన్సివ్. కన్జంప్షన్, ఈ క్షయరోగుల్లో లాస్ట్ స్టేజ్, చివరి దశ, ఇక త్వరలో మరణం సంభవించేటువంటి దశ. అటువంటి సమయంలో వేర్ ద ఎక్స్పెక్టేషన్ ఈజ్ హారిబ్లీ అఫెన్సివ్. హారిబ్లీ అంటే భయంకరమైనటువంటి దుర్వాసనతో కూడుకొని ఇళ్లలో ఫ్లమ్ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఫెలాండ్రియం ఉపయోగపడుతుంది. ఫాస్ఫరస్, ఫాస్ఫరస్ మాట్లాడినా నవ్వినా దగ్గు వస్తుంది. బొంగురు గొంతుతో దగ్గు వస్తుంది. తిన్న తర్వాత, తాగిన తర్వాత కూడా వీళ్ళకి దగ్గు వస్తుంది, లేదా దగ్గు అప్పటికే ఉంటే బాగా ఎక్కువ అవుతుంది, అగ్రివేషన్ వస్తుంది. కాఫ్ 2 AM, వేకింగ్ హిమ్ ఫ్రమ్ స్లీప్. నిద్రపోతున్న మనిషి ఈ దగ్గు వచ్చి, దగ్గు కారణంగా 2 గంటలకి, తెల్లవారుజాము 2 గంటలకి లెగుస్తాడు. లేవడానికి కారణం ఈ దగ్గే అవుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఫాస్ఫరస్ ఉపయోగపడుతుంది. ద పేషెంట్ ఎక్స్ప్రెస్ ద కాఫ్ విత్ ఏ మోన్. మోన్ అంటే మూలుగు. జస్ట్ యాజ్ లాంగ్ యాజ్ హీ కెన్ బికాజ్ ఇట్ హర్ట్స్ హిమ్.
మూలుగుతో పాటు దగ్గు వస్తుంది. ఇదని ఈ దగ్గు చాలా బాధిస్తుంది. రైట్ లోయర్ లో మోస్ట్ ఎఫెక్టెడ్. కుడివైపు ఊపిరితిత్తులో కింది భాగం బాగా ఎఫెక్ట్ అవుతుంది. స్వీటిష్ టేస్ట్ వైల్ కాఫింగ్. దగ్గేటప్పుడు ఇతని నోట్లో తీయటి టేస్ట్ రుచి కలుగుతుంది. హోల్ బాడీ ట్రెంబుల్స్ విత్ కాఫ్. శరీరం అంతా వణికిపోతుంది దగ్గుతో పాటు. షార్ట్ డ్రై కాఫ్ ఫ్రమ్ టిక్లింగ్ ఇన్ లారిన్స్, లో డౌన్ అండ్ బినీత్ ద స్టెర్నమ్. షార్ట్ కాఫ్ హ్రస్వమైనటువంటి దగ్గు. డ్రై కాఫ్ పొడి దగ్గు. ఫ్రమ్ టిక్లింగ్ ఇన్ లారింగ్స్, ఈ స్వరపేటికలు గల భాగంలో చక్కెల గింతలుగా ఉండటంతో ఈ దగ్గు వస్తుంది. లో డౌన్ అండ్ బినీత్ ద స్టెర్నమ్. స్టెర్నమ్ అంటే రొమ్మెముక. రొమ్మెముక వెనుక భాగంలో, అది కూడా స్టెర్నమ్ క్రింది భాగంలో, లో డౌన్ చివర్లో వెనుక భాగంలో వీళ్ళకి టిక్లింగ్, ఈ చక్కెల గింత లాంటి సెన్స్ కలుగుతుంది. దాంతో పాటు దగ్గు వస్తుంది. వర్స్ గోయింగ్ ఫ్రమ్ వార్మ్ ఇంటూ కోల్డ్ ఎయిర్. గోయింగ్ ఫ్రమ్ వార్మ్, వెచ్చటి వాతావరణం నుంచి చల్లటి గాలిలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి అగ్రవేషన్ ఉంటుంది, దగ్గు వస్తుంది. ఈ సిమ్టమ్ బ్రయోనియాకి ఆపోజిట్. గోయింగ్ ఫ్రమ్ వార్మ్ ఇంటూ కోల్డ్ ఎయిర్. కోల్డ్ ఎయిర్ నుంచి వార్మ్ రూమ్ లోకి వస్తే బ్రయోనియా, అప్పుడు దగ్గు వస్తున్నట్లయితే. ఫ్రమ్ లాఫింగ్, టాకింగ్, రీడింగ్, ఈటింగ్, డ్రింకింగ్, లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ దీనిలో అగ్రవేషన్. హార్డ్, డ్రై, టైట్, రాకింగ్, హస్కీ కాఫ్. హార్డ్ బాగా కఠినంగా ఉండే దగ్గు. డ్రై పొడి దగ్గు. టైట్ కఠినంగా ఉండేటువంటి దగ్గు. ర్యాకింగ్, ర్యాకింగ్ అంటే బాగా బాధ పెడుతుంది, అమితమైన బాధ. అది ఎంత బాధ అంటే మరణ బాధ, మరణం సంభవించబోతుందేమో అన్నంత అమితమైన బాధ. ర్యాకింగ్ కాఫ్. హస్కీ కాఫ్, గొంతు బొంగురు పోయి ఆ బొంగురు గొంతుతో ఉండేటటువంటి దగ్గు. స్ఫుట, కళ్ళె. రస్టీ, తుప్పు పట్టినట్టు. బ్లడ్ కలర్డ్, రక్తం ఉండే కలర్లో. ఆర్ ప్యూర్లెంట్. ప్యూర్లెంట్ అంటే చీముతో కూడినటువంటి కఫ్. నెర్వస్ కాఫ్, ప్రొవోక్డ్ బై స్ట్రాంగ్ ఓడర్స్. నెర్వస్ కాఫ్స్ అంటే తేలిగ్గా ఉత్తేజం ఉండేటటువంటి దగ్గు. ప్రొవోక్డ్ బై స్ట్రాంగ్ ఓడర్స్, బాగా స్ట్రాంగ్గా ఉండేటటువంటి ఈ వాసనల వల్ల వీళ్ళకి దగ్గు వస్తుంది. ఎంట్రన్స్ ఆఫ్ ఎ స్ట్రేంజర్. ఎవరైనా నూతన వ్యక్తి కనుక వచ్చినట్లయితే, అతను ఎంటర్ అయినట్లయితే వీళ్ళకి దగ్గు వస్తుంది. లెఫ్ట్ ఇయర్ ఇది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ పేరా ఏదో పని. ఓకే సార్. వర్స్ కొత్త వ్యక్తి ఎంటర్ అయిన వీళ్ళకి దగ్గు ఎక్కువ. కాఫ్ అగ్రవేషన్ ట్విల్లైట్ టిల్ మిడ్ నైట్. ఈ దగ్గు ట్విల్లైట్ నుంచి అర్ధరాత్రి వరకు ఎక్కువ అవుతుంది. ట్విల్లైట్ అంటే సంధ్యా సమయం, సాయంత్రం సూర్యుడు అస్తమించేటటువంటి సంధ్యా సమయం. అప్పుడు ట్విల్లైట్, అక్కడి నుంచి అర్ధరాత్రి వరకు దగ్గు ఎక్కువ అవుతుంది.
లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్. ఈ ఫాస్ఫరస్ పేషెంట్లో లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్ అనేది ముఖ్యమైన అగ్రవేషన్. కాఫ్ ఎమిలరేషన్ ఆఫ్టర్ స్లీపింగ్, నిద్రపోయిన తర్వాత. ఆన్ రైట్ సైడ్, కుడివైపు పడుకుంటే. ఫ్రమ్ కోల్డ్ డ్రింక్స్, చల్లటి పానీయాలు తాగినప్పుడు వీళ్ళకి హాయిగా ఉంటుంది. అకంపైన్మెంట్ స్ప్లిట్టింగ్ హెడేక్, బర్నింగ్, డ్రైనెస్ ఇన్ థ్రోట్, hoarseness, soreness and roughness in larynx, tightness across chest. tightness అంటే గట్టిగా బిగుసుకుపోయినట్టుగా, వీళ్ళకి బిగుతుగా ఉన్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. అక్రాస్ చెస్ట్ అంటే ఈ వక్షస్థలం గుండా లేదా ఈ వక్షస్థలం బారుకి ఈ జోన్ ఆ చివరికి వీళ్ళకి బిగుతుగా ఉన్నట్లుగా ఫీల్ అవుతుంటారు. నెక్స్ట్ పల్స్ టిల్లర్. కాఫ్ డ్రై అట్ నైట్, గోయింగ్ ఆఫ్ వెన్ సిట్టింగ్ అప్ ఇన్ బెడ్ అండ్ reappearing when lying down. Cough dry at night and loose during day. రాత్రిపూట పొడిదగ్గు, పగలపూటేమో తేలిగ్గా కఫం వచ్చేటటువంటి దగ్గు. yellowish or greenish with bitter taste. వీళ్ళకి వచ్చే కోపియస్ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అది కూడా ఎల్లో కలర్లో, గ్రీన్ కలర్లో ఉంటూ, ఎల్లో కానీ గ్రీన్ కానీ ఉంటూ బెటర్ టేస్ట్, చేదు రుచి కలిగి ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ బ్లాండ్ అంటే చప్పగా. ఎక్స్పెక్టేషన్ బ్లాండ్, థిక్ చిక్కగా. బిట్టర్ చేదు రుచి కలిగి. గ్రీనిష్ ఆర్ టేస్ట్లెస్ మ్యూకస్, గ్రీన్ కలర్లో ఉండొచ్చు లేదా ఎటువంటి రుచి లేనటువంటి కఫం పడుతుంది. యూరిన్ ఎమిటెడ్ విత్ కాఫ్. యూరిన్ ఎమిటెడ్ విత్ కాఫ్ అనే లక్షణం పల్స్ టిల్లాలో ఉంది. అలాగే కాస్టికంలో కూడా ఉంది. కాస్టికం ఈ సిమ్టంలో హెడ్ రెమెడీ. కాఫ్ డ్రై ఆర్ మాయిస్ట్, అగ్రవేషన్ ఈవినింగ్ బిఫోర్ మిడ్ నైట్, ఈటింగ్ అండ్ లయింగ్ డౌన్, ఇన్ రైప్ కోల్డ్ ఆల్సో. రైప్ కోల్డ్ అంటే పూర్తిగా అభివృద్ధి చెందినటువంటి జలుబు. ఎమిలరేషన్ సిట్టింగ్ అప్ అండ్ కూల్ ఎయిర్. తర్వాత ఇక్కడ పల్స్ టిల్లా మెడిసిన్కి క్యాలీసల్ఫ్యూరికమ్ ఈజ్ ఇట్స్ క్రానిక్ and may be found to be a finisher in obstinate cases. ఈ దగ్గు బాగా మొండిగా ఉన్న కేసుల్లో పల్స్ టిల్లా సిమ్టమ్స్ వచ్చి పల్స్ టిల్లా వేస్తే తగ్గినట్లయితే, దాని తర్వాత క్యాలీసల్ఫ్యూరికమ్ వేసినట్లయితే ఇక ఆ దగ్గు అంతటితో పూర్తిగా ఫినిష్ అయిపోతుంది. పల్స్ టిల్లా వేసిన తర్వాత క్యాలీసల్ఫ్యూరికమ్ వేస్తే అది ఫినిషర్గా, ఇంకా అంతటితోటి క్యాలీసల్ఫ్యూరికమ్ తోటి ఆ దగ్గు పూర్తిగా అంతమైపోతుంది. మోన్, దీనిలో పల్స్ టిల్లా తర్వాత రస్టాక్స్ కూడా ఈ దగ్గు లక్షణాలు ఉన్నాయి. అయితే దీనిలో ఉన్న ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కాఫ్ విత్ ఫీవర్ స్టార్టింగ్ విత్ చిల్. దగ్గు, జ్వరంతో చలితో పాటు వచ్చేటటువంటి జ్వరంతో పాటు చలి కూడా వస్తుంది. అటువంటి జ్వరంలో వచ్చేటటువంటి దగ్గు మీద రస్టాక్స్ బాగా పనిచేస్తుంది. కాఫ్ డ్యూరింగ్ చిల్ ఫేజ్ ఆఫ్ ఫీవర్. ఈ జ్వరం ఉండేటటువంటి దానిలో చలి దశ, ఆ దశలో ఈజ్ వెరీ క్యారెక్టరిస్టిక్. ఇది ఇక్కడ మనకు పట్టించేటువంటి లక్షణం. ఇఫ్ మే బి మలేరియా ఆర్ ఇట్ మే బి ఇన్ఫ్లుయెంజా. మలేరియా అయినా సరే,
ఇన్ఫ్లుయెంజా అయినా సరే, ఈ దగ్గు ఏదైనా కానీ జ్వరంతో పాటు చలితో పాటు వచ్చేటువంటి జ్వరము, దగ్గు కూడా అప్పుడే వస్తున్నట్లయితే మనకి మలేరియా అయినా ఇన్ఫ్లుయెంజా అయినా రష్ టాక్స్ పనిచేస్తుంది. ఇన్ఫ్లుయెంజా అంటే విషపడిశము, అంటువ్యాధిగా ఇది ప్రబలుతుంది. జలుబు, తలనొప్పి, జ్వరము, నొప్పులతో కూడుకొని ఈ వ్యాధి ఉంటుంది. దీనిని ఇన్ఫ్లుయెంజా అంటారు, విషపడిశము అంటారు తెలుగులో. అటువంటి విషపడిశం అయినా సరే ఈ సిమ్టమ్ మ్యాచ్ అయినట్లయితే, ఈ చిల్ ఫేజ్ లో గనక ఈ దగ్గు వస్తున్నట్లయితే మనకి రష్ టాక్స్ ఉపయోగపడుతుంది. స్టార్టింగ్ విత్ a chill, but the important thing about it is, if there is cough, it starts as soon as the chill phase of the fever starts and the cough subsides more or less as soon as the heat phase. ఈ చలి దశలో దగ్గు వచ్చి ఈ చలి దశ నుంచి ఫీవర్ వేడి ఎక్కేటటువంటి దశలోకి వచ్చినప్పుడు ఆ వేడి పెరుగుతూ ఉండగా చలి తగ్గుతూ ఉంటుంది. ఇక్కడ యాసూన్యాది అంటే సాధ్యమైనంత త్వరగా ఈ హీట్ ఫేజ్ స్టార్ట్ అవ్వగానే సాధ్యమైనంత త్వరగా ఈ దగ్గు తగ్గిపోతుంది. చిల్ ఫేజ్ రాగానే ఈ దగ్గు ఎక్కువ అవుతుంది. చిల్ ఫేజ్ స్టార్టింగ్ లో ఎక్కువగా వచ్చి ఫీవర్ స్టేజ్ హీట్ ఫేజ్ లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి వీలైనంత త్వరగా ఇది దగ్గు ఆగిపోతుంది. అటువంటి సిమ్టమ్ గనక మనకి అవపడుతున్నట్లయితే ఆ కేసులో రష్ టాక్స్ బాగా ఉపయోగము. దట్ ఈస్ ద టెంపరేచర్ రైజెస్ అండ్ ద పేషెంట్ నో లాంగర్ ఫీల్స్ ద చిల్. ఈ టెంపరేచర్ పెరిగే కొద్ది చలి అనేది ఆ పేషెంట్ ఫీల్ అవ్వడు, అంటే చలి వదిలేస్తుంది, ఈ టెంపరేచర్ రైజ్ అవుతుంది. ఇటువంటి పేషెంట్స్ లో ఇది అమోఘంగా పనిచేస్తుంది రష్ టాక్స్. డ్రై టీజింగ్ కాఫ్. టీజింగ్ కాఫ్ అంటే పీడించేది. ఫ్రమ్ మిడ్ నైట్ అంటిల్ మార్నింగ్, మిడ్ నైట్ నుంచి ఉదయం వరకు ఈ దగ్గు అనేది ఉంటుంది. డ్యూరింగ్ ఏ చిల్ ఆర్ వెన్ పుట్టింగ్ హ్యాండ్స్ అవుట్ ఆఫ్ బెడ్. ఈ చలి పుడుతున్న దశలో కానీ లేకపోతే ఈ చేతులు ఈ దుప్పట్లో నుంచి బయటికి పెట్టేస్తే ఆ చలికి ఆ చేతులు ఎఫెక్ట్ అవడం వల్ల కానివ్వండి, ఇతనిలో ఈ దగ్గు లక్షణాలు దగ్గు బాగా ఎక్కువ అవుతున్నట్లయితే రష్ టాక్స్ గురించి ఆలోచించాలి. కాఫ్ స్టార్టింగ్ విత్ గెటింగ్ వెట్ ఆర్ ఇన్ ద రైనీ సీజన్. ఈ వర్షాకాలంలో వర్షంలో తడవడం మూలంగా, బాగా నీళ్ళలో నానటం వల్ల మూలంగా కానివ్వండి, దగ్గు మొదలైతే ఇక్కడ రష్ టాక్స్ బాగా ఉపయోగపడుతుంది. డ్రై టీజింగ్ కాఫ్ విత్ టేస్ట్ ఆఫ్ బ్లడ్. ఈ పీడించే దగ్గు, ఆ దగ్గుతో పాటు ఈ కఫం కూడా టేస్ట్ ఆఫ్ బ్లడ్, రక్తం రుచితో కనుక ఉన్నట్లయితే ఇక్కడ రష్ టాక్స్ బాగా ఉపయోగపడుతుంది. బ్రాంకియల్ కాఫ్స్. బ్రాంకియల్ కాఫ్స్ అంటే శ్వాసనాళాలకు చెందినటువంటి దగ్గు, శ్వాసనాళాలలో ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చేటటువంటి దగ్గు. బ్రాంకియల్ కాఫ్స్ ఇన్ ఓల్డ్ పీపుల్, పెద్దవాళ్ళలో, ముసలి వాళ్ళలో ఈ బ్రాంకియల్ కాఫ్స్ లో వర్స్ ఆన్ అవేకింగ్, లేచినప్పుడు ఈ దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అండ్ విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ స్మాల్ ప్లెగ్స్ ఆఫ్ మ్యూకస్. ఈ కళ్ళు అనేది ప్లెగ్స్ ఆఫ్ ముద్దలుగా పడుతున్నట్లయితే ఈ వయసు మళ్ళిన వాళ్ళలో, పెద్దవాళ్ళలో రష్ టాక్స్ బాగా ఉపయోగపడుతుంది. రూమెక్స్ క్రిస్పస్. డ్రై incessant fatiguing cough caused by tickling in throat pit. డ్రై పొడిదగ్గు. ఇన్సెసెంట్, ఇది ఇన్సెసెంట్ అన్నప్పుడు ఎడతెగని దగ్గు, నిరంతరాయంగా వస్తున్న దగ్గు. ఫ్యాటిగింగ్ కాఫ్, ఈ దగ్గు కారణంగా వీళ్ళు బాగా నీరసపడిపోతారు. కాజ్డ్ బై టిక్లింగ్ ఇన్ థ్రోట్ పిట్. ఈ థ్రోట్ పిట్ అంటే ఈ గొంతులో ఉండేటటువంటి
ఈ గుంట వంటి భాగము, గొంతు వద్ద ఉండేటువంటి గుంటగా ఉండేటువంటి ప్రదేశము ఇక్కడ. వర్స్ ఈవినింగ్ అండ్ నైట్, సాయంత్రము రాత్రి అగ్రవేషన్ ఉంటుంది. ఆఫ్టర్ లయింగ్ డౌన్, టచింగ్ ఆర్ ప్రెస్సింగ్ థ్రోట్ పిట్, ఈ గుంట వంటి భాగంలో, గొంతులో ఉండే గుంట వంటి భాగంలో టచ్ చేసిన, ప్రెస్ చేసిన దగ్గొచ్చేస్తుంది. It also aggravates by slightest inhalation of cold air. ఈ రూమెక్స్ క్రిస్పస్ కాల్సినటువంటి వ్యక్తులు ఈ దగ్గు అనేది స్లైటెస్ట్ ఇన్హలేషన్ ఆఫ్ కోల్డ్ ఎయిర్, చల్లటి గాలిని ఏమాత్రం కొద్దిగా పీల్చినా కూడా ఈ దగ్గు ఉధృతంగా ఉంటుంది. ఫ్రమ్ చేంజింగ్ ఎయిర్ ఆర్ రూమ్, ఈ వాతావరణం గాలి మార్పుల వల్ల మరియు గదిలోంచి ఇంకో గదిలోకి మారినందువల్ల వీళ్ళకి ఈ దగ్గులో బాగా ఉద్రేక స్థితి ఉంటుంది. లయింగ్ ఆన్ లెఫ్ట్ సైడ్, ఎడం చేతి పడుకున్నప్పుడు వీళ్ళకి దగ్గు ఎక్కువ. పేషెంట్ కవర్స్ హెడ్ విత్ బెడ్ క్లాత్స్ టు మేక్ ద ఎయిర్ వార్మ్. చూడండి, ఈ దగ్గు వచ్చినప్పుడు ఈ పేషెంట్ కవర్స్ హెడ్, తల మీద దుప్పటి కప్పేసుకుంటాడు, విత్ బెడ్ క్లాత్స్ టు మేక్ ద ఎయిర్ వార్మ్, ఈ దుప్పటి కప్పుకున్న కారణంగా లోపల ఉండేటటువంటి గాలి వెచ్చగా అయ్యి ఆ వెచ్చటి గల గాలి వల్ల హాయిగా ఉండేందుకోసం ఇతను ఈ దుప్పటిని తల మీద బాగా కప్పుకుంటాడు. టిక్లింగ్ ఇన్ సుప్రాస్టెర్నల్ ఫోసా, టిక్లింగ్ గిలిగింతలు పెట్టడం. ఇన్ సుప్రాస్టెర్నల్ ఫోసా, సుప్రాస్టెర్నల్ ఫోసా అంటే క్లావికిల్ మధ్యలో రెమ్మముఖ పై భాగంలోని గుంట వంటి ప్రదేశము. సోర్నెస్ బిహైండ్ స్టెర్నమ్, ఇన్ఫ్రాక్లావిక్యులర్ పెయిన్, ఇన్ఫ్రాక్లావిక్యులర్ కాలర్ బోన్ కింద నొప్పిగా ఉంటుంది. స్టిచ్చింగ్, స్టింగింగ్, స్టింగింగ్ పెయిన్ త్రూ లెఫ్ట్ లంగ్, ఎడం వైపు ఊపిరితిత్తులో నుంచి స్టిచ్చింగ్ పెయిన్స్, కుడుతున్నట్టు, స్టింగింగ్ తేలుకాట్ లాంటి ఏదైనా కీటకం కుడుతున్నట్టు ఉండేటటువంటి నొప్పి పాకుతూ ఉంటుంది. సెన్సేషన్ ఆఫ్ సోర్నెస్ అండ్ డ్రానెస్ ఇన్ లారింగ్స్ అండ్ బిహైండ్ స్టెర్నమ్, లారింగ్ స్వరపేటికలు ఉండే భాగంలో, బిహైండ్ స్టెర్నమ్ స్టెర్నమ్ వెనుక భాగంలో సెన్సేషన్ ఆఫ్ సోర్నెస్, పచ్చి పుండు లాంటి నొప్పి ఉంటుంది. The patient has to cover the head with the bedclothes and breathe warm air to stop the cough. దగ్గు వస్తున్నప్పుడు ఈ దుప్పటి బాగా మొహం మీద, తల మీద కప్పుకుంటాడు. అలా కప్పుకొని ఆ లోపల గాలి వెచ్చగా అవుతున్నప్పుడు ఇతనికి దగ్గు ఆగుతుంది. కఫింగ్ డ్యూరింగ్ డే only with discharge and not at all at night. Nose dry, tickling in throat pit causes cough. Nose dry, ముక్కు పొడిబారిపోయి, tickling in throat, గొంతు భాగంలో చక్కెల గింతల్లాగా ఉంది, tickling in throat pit causes cough, ఈ కారణంగా దగ్గు వస్తుంది. కోపియస్ మ్యూకస్ డిశ్చార్జ్, ఇక్కడ కళ్ళి అనేది బాగా విస్తారంగా పుడుతుంది. థిన్ వాటరీ ఫ్రాథీ ఎక్స్పెక్టేషన్ బై ద మౌత్ ఫుల్, లేటర్ స్ట్రింజీ అండ్ టఫ్. థిన్ పల్చగా, వాటరీ నీళ్ల వంటి, ఫ్రాథీ నొకతో కూడినటువంటి కఫం, బై ద మౌత్ ఫుల్ అది కూడా బాగా ఎక్కువగా, మౌత్ ఫుల్ అంటే నోటి నిండా బాగా ఎక్కువగా ఈ ఎక్స్పెక్టేషన్ కఫం అనేది పడుతుంది. లేటర్ అటు తర్వాత పల్చగా, నీళ్లగా, నిరుతో కూడి, మౌత్ఫుల్ ఈ నోటి నిండా వచ్చినట్లుగా ఉండి, అంటే ఎక్కువగా కఫం రావడం వచ్చి లేటర్. ఆ తదుపరి స్ట్రింజీ అండ్ టఫ్, కఠినంగా
మరియు స్ట్రింజీ ఒక తీగలాగా సాగినట్లుగా, బంకగా తీగలాగా సాగినట్లుగా ఉంటుంది. నైట్ కఫ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్ విత్ మార్నింగ్ డయేరియా. ఇక్కడ ట్యూబర్క్యులోసిస్ అంటే ఊపిరితిత్తులకు కలిగేటటువంటి క్షయం. నైట్ కాఫ్ ఆఫ్ ట్యూబర్క్యులోసిస్, ఈ క్షయవ్యాధిగ్రస్తుల్లో రాత్రిపూట దగ్గు వస్తుంది. విత్ మార్నింగ్ డయేరియా, రాత్రిపూట దగ్గు వస్తుంది, పొద్దున్న విరోచనాలు అవుతూ ఉంటాయి. రాత్రి దగ్గు పొద్దున విరోచనాలు అవుతున్నట్టు కండిషన్లో ఈ క్షయవ్యాధిగ్రస్తుల్లో ఈ మందుల గురించి ఆలోచించాల్సి ఉంటుంది. దగ్గుకుండే ముఖ్యమైన మందుల్లో ఇది కూడా ఒక ముఖ్యమైన మందు, రూమెక్స్ క్రిస్పస్. డ్రై టీజింగ్ కాఫ్, పొడి దగ్గు, టీజింగ్ పీడించేటువంటి దగ్గు. ప్రివెంటింగ్ స్లీప్, ప్రివెంటింగ్ అంటే నిరోధిస్తుంది, నిద్ర పోకుండా చేస్తుంది. అగ్రవేటెడ్ బై ప్రెషర్, ప్రెషర్ అంటే ఒత్తిడి వీళ్ళకి తీవ్రమైనటువంటి స్థితికి చేరుస్తుంది, అగ్రవేషన్. టాకింగ్, టాకింగ్ కూడా అగ్రవేషన్. అండ్ ఎస్పెషల్లీ బై ఇన్స్పైరింగ్ కూల్ ఎయిర్ అండ్ అట్ నైట్, రాత్రిపూట వీళ్ళకి తగ్గిపోతుంది. చల్లటి గాలి లోపలికి పీల్చినప్పుడు కూడా వీళ్ళకి వ్యతిరేక స్థితి చెందుతారు. వర్స్ ఇన్ ఈవినింగ్, అన్కవరింగ్, ఇక్కడ వీళ్ళల్లో ఈవినింగ్ సాయంత్రం పూట అగ్రవేషన్ ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది. అన్కవరింగ్ అగ్రవేషన్ ఉంటుంది, గాలి వేడవడం కోసం తలంతా దుప్పటి కప్పుకొని పడుకుంటారు, అప్పుడు వాళ్ళకి హాయిగా ఉంటుందని ఇందా చెప్పుకున్నాం. వీళ్ళకి ఈ అన్కవరింగ్ అనేది అగ్రవేషన్. 2 to 5 AM వీళ్ళకి అగ్రవేషన్ వచ్చేటటువంటి టైము 2 నుంచి 5 గంటల వరకు. ఇక్కడ 2 నుంచి 5 అన్నప్పుడు 3 గంటల గ్యాప్ ఉంది. 2 నుంచి 3, 4, 5, 3 hours ఉంది. అయితే లాస్టింగ్ యాన్ అవర్, ఈ 3 గంటల సమయంలో కూడా 1 గంట సేపు విడవకుండా దగ్గు ఉంటుంది. 2:30 నుంచి 3:30 వరకు ఉండొచ్చు, 3 నుంచి 4 వరకు ఉండొచ్చు, 4 నుంచి 5 వరకు ఉండొచ్చు. ఇట్లా ఈ 2 నుంచి 5 గంటల టైంలో 1 గంట సేపు బాగా దగ్గుండే స్థితి, ఉద్రేక స్థితి ఉంటుంది. ఈ సిమ్టమ్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 2 to 5 aggravation lasting an hour. Rota, cough with copious thick yellow expectoration. Chest feels weak. Painful spot on sternum. Short breath, tightness of chest. Cough with copious, విస్తారమైన, థిక్, చిక్కని, ఎల్లో ఎక్స్పెక్టేషన్, పసుపు కలర్లో ఉండేటటువంటి కళ్ళ. చెస్ట్ ఫీల్స్ వీక్, ఈ దగ్గుతున్నప్పుడు ఈ కళ్ళ ఎల్లో కలర్గా, కోపిస్గా, థిక్గా ఉంటూ చెస్ట్ ఫీల్స్ వీక్, ఈ ఛాతీ భాగంలో బాగా నీరసంగా ఉన్నట్టు వీళ్ళకి ఫీలింగ్ కలుగుతుంది. పెయిన్ఫుల్ స్పాట్ ఆన్ స్టెర్నమ్, స్టెర్నమ్ అంటే రొమ్మెముక, ఈ స్టెర్నమ్ మీద పెయిన్ఫుల్ స్పాట్, ఒక చుక్క లాంటి భాగంలో బాగా నొప్పి ఉంటుంది, దగ్గేటప్పుడు నొప్పి ఉంటుంది. షార్ట్ బ్రీత్ అంటే ఆయాసం. విత్ టైట్నెస్ ఆఫ్ చెస్ట్, ఈ హృదయ భాగంలో, ఛాతీ భాగంలో బాగా టైట్నెస్ అంటే బాగా బిగుతుగా ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆయాసం వస్తుంది, ఆయాసంతో పాటు చెస్ట్ టైట్నెస్, బిగుతుగా ఉన్నట్లుగా ఫీల్ అవుతూ ఉంటారు. శాంబుకస్, యూజ్ఫుల్ ఇన్ సఫోకేటివ్ కాఫ్స్ ఆఫ్ చిల్డ్రన్. యూజ్ఫుల్ ఇన్ సఫోకేటివ్ కాఫ్స్ ఆఫ్ చిల్డ్రన్. సఫోకేటివ్ అంటే ఊపిరి ఆడనటువంటి ఫీలింగ్, చిన్నపిల్లల్లో వస్తుంది. వేర్ దేర్ ఈజ్ రఫ్, కఠినమైన. వీజింగ్, వీజింగ్ అంటే పిల్లి కోతలు లాంటి. విత్ గ్రేట్ డిస్నియా, డిస్నియా అంటే డిఫికల్ట్ రెస్పిరేషన్, అది కూడా గ్రేట్ డిస్నియా బాగా విపరీతంగా ఉంటుంది. పేషెంట్ కెన్ ఓన్లీ బ్రీత్ విత్ ద మౌత్ వైడ్ ఓపెన్, ఇక్కడ నోరుని
బాగా పెద్దదిగా ఓపెన్ చేసి తెరిచి ఉంచి అప్పుడు ఆ నోటితో గాలి పీలుస్తూ ఉంటాడు. ఈ చిన్నపిల్లల్లో వచ్చేటటువంటి ఈ లక్షణం శాంబుకస్లో యూజ్ఫుల్ ఇన్ సఫోకేటివ్ కాఫ్ ఆఫ్ చిల్డ్రన్ వేర్ దేర్ ఈజ్ రఫ్ wheezing with great dyspnea. Patient can only breathe with the mouth wide open. Paroxysmal తెరలుగా వచ్చేటటువంటి దగ్గు. ఇది సడన్గా అప్రయత్నంగా వచ్చేటువంటి తెరలు. పెరాక్సిస్మల్ సఫోకేటివ్ కాఫ్, ఉక్కిరిబిక్కిరైపోతారు ఊపిరి అన్నట్టు. కమింగ్ ఆన్ అబౌట్ మిడ్ నైట్ దగ్గరలో వస్తుంది. విత్ క్రయింగ్ అండ్ డిస్నియా, వీళ్ళు ఈ దగ్గుతో పాటు ఏడుపు వస్తుంది వీళ్ళకి. డిస్నియా, డిఫికల్ట్ రెస్పిరేషన్, ఊపిరి అందనటువంటి స్థితిలాగా బాగా వీళ్ళు బాధపడుతూ ఉంటారు. స్పాస్మోడిక్ క్రూప్, స్పాస్మోడిక్ అంటే ఈడుపుతో కూడిన, క్రూప్ అంటే దగ్గు. ఇది ఈ క్రూప్ అనేటువంటిది పిల్లల్లో శబ్దపేటికలో అడ్డు వలన వాయువు స్తంభించి కుక్క మురుగుడు లాంటి దగ్గు వస్తుంది మరియు గొంతులో కోత ఏర్పడేటువంటి స్థితి కలుగుతుంది. దీన్ని క్రూప్ అంటారు. స్పాస్మోడిక్ క్రూప్, లూజ్ చోకింగ్ క్రూప్. ఈ క్రూప్లోనే ఊపిరి అందకుండా గొంతు గట్టిగా బిగించినట్లుగా వీళ్ళు బాగా బాధపడతారు. శ్వాస ఆడకుండా గొంతు పిసికేసినట్లుగా అయిపోతారు. Sanguinaria canadensis. This is one of our best remedies in dry and humid cough following inflammation. ఇక్కడ సాంగ్వినేరియా అనేది ఈ దగ్గులు సంబంధించిన డ్రగ్స్లో ఇది కూడా ఒక ముఖ్యమైన మందు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ అవర్ బెస్ట్ రెమెడీస్ ఇన్ డ్రై అండ్ హ్యూమిడ్ కాఫ్. డ్రై కాఫ్ పొడి దగ్గు, హ్యూమిడ్ కాఫ్, హ్యూమిడ్ అంటే గాలిలో తేమ ఉండడం, ఆర్ద్రత అంటారు, అటువంటి దగ్గు. ఫాలోయింగ్ ఇన్ఫ్లమేషన్, ఈ దగ్గుతో పాటు వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ కారణంగా, ఫాలోయింగ్ ఇన్ఫ్లమేషన్ కారణంగా ఈ దగ్గు వస్తుంది. ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే శోధము, సూక్ష్మజీవి సంపర్కం వలన కానీ సూక్ష్మజీవి సంపర్కం వలన కానీ లేదా గాయాల వల్ల కానీ శరీరానికి బెడద కలిగినప్పుడు క్షేమ కవచమై అంటే ఒక బ్యారియర్ లాగా ఈ ఇన్ఫ్లమేషన్ వస్తుంది. బ్యారియర్ లాగా మనకి ఉపయోగపడుతుంది. నాశకణ జాలములకు హద్దు నొసిగే ప్రక్రియ లేదా ప్రతిఘాతము, ఆ చెడు వైరస్లు అవి ఎఫెక్ట్ చేసినప్పుడు వాటికి ఎదుర్కొనేటటువంటి ప్రక్రియలో ఈ ఇన్ఫ్లమేషన్ మనకి వస్తుంది. ప్రతిఘాతం, ఇది సజీవ ప్రాణులను ఉత్సుకతకు నిదర్శన. శరీరము పగవాటిని ఎదుర్కొనుటకు సన్నాహం చేయుట, పోరాడుట. ఈ చెడు వైరస్లు బ్యాక్టీరియాలు మన మీద అటాక్ చేస్తున్నప్పుడు దాని వ్యతిరేకంగా పోరాడేటటువంటి వైటల్ ఫోర్స్ చేసేటటువంటి పోరాటం, ఈ ప్రక్రియని ఇన్ఫ్లమేషన్ అంటారు. ఈ శోధములు దేహం మెలకువగా ఉన్నదని సూచన. ఇలా గనక ఇన్ఫ్లమేషన్ వచ్చినట్లయితే మన శరీరంలోని వైటల్ ఫోర్స్ దాడి చేయుచున్న వాడి వ్యతిరేకంగా ప్రతిఘటన చేయుటకు సంసిద్ధంగా ఉన్నది అని సూచన అన్నమాట. దీనిని సూచించు స్పష్ట వికారాలు, ఈ ఇన్ఫ్లమేషన్ అనేదాన్ని మనకి స్పష్టంగా తెలిసేది దీనివల్ల అంటే ఈ ఇన్ఫ్లమేషన్కి ఉండే లక్షణాలు నొప్పి, వేడి, ఎరుపు లేదా కందిపోవడం, వాపు, వీటితో ఉన్నట్లయితే ఇక్కడ ఇన్ఫ్లమేషన్ అంటాము. This is one of our best remedies in dry and humid coughs following inflammation.
It is especially useful in the pre-tubercular stage of ISIS. ఈ క్షయరోగుల్లో ఈ క్షయరోగి ప్రవేశించబోయేటటువంటి ముందు దశలో మనకి ఈ మందు శాంగ్వినేరియా కెనాడెన్సిస్ చాలా బాగా ఉపయోగపడుతుంది. Brigham says that few remedies have proved equal to sanguinaria for bronchial cough. ఈ శ్వాసనాళాలు బ్రాంచెస్లో ఉన్న ఇన్ఫెక్షన్ మూలంగా బ్రాంకియల్ కాఫ్స్ వచ్చినట్లయితే వాటిల్లో ఈ శాంగ్వినేరియా ముఖ్యమైన మందు. దీనంత ఎఫిషియెంట్గా పనిచేసేటటువంటి కొద్ది మందులు మాత్రమే ఉన్నాయి. అంటే ఈ బ్రాంకియల్ కాఫ్స్లో శాంగ్వినేరియా దీంతో పాటు మరికొద్ది మందులు మాత్రమే ఉపయోగపడుతున్నాయి. ఈ లక్షణాలను చక్కగా ఎదుర్కోగలుగుతున్నాయని బ్రింగ్హామ్ అనే డాక్టర్ గారు విశదీకరించారు. కాఫ్ విత్ బర్నింగ్ పెయిన్ ఇన్ చెస్ట్ వర్స్ రైట్ సైడ్. కాఫ్ విత్ బర్నింగ్ పెయిన్ ఇన్ చెస్ట్, ఈ ఛాతీ భాగంలో మంటతో కూడి ఈ దగ్గు వస్తుంది. వర్స్ రైట్ సైడ్, కుడివైపు ఉద్రేకం ఉంటుంది. కాఫ్ డ్రై ఎక్సైటెడ్ బై టిక్లింగ్ ఇన్ లారింగ్స్ ఆర్ స్టమక్. కాఫ్ డ్రై కాఫ్ ఉంటుంది, కుడి దగ్గు. ఎక్సైటెడ్ బై టిక్లింగ్ ఇన్ లారింగ్స్, స్వరపేటికల కల భాగంలో ఈ టిక్లింగ్ చక్కెలు కింద పెట్టినట్టుగా లేదా స్టమక్ భాగంలో చక్కెలు కింద పెట్టినట్టుగా ఉండి పొడి దగ్గు వస్తున్నట్లయితే శాంగ్వినేరియా ఉపయుక్తం. కాఫ్ ఆఫ్ గ్యాస్ట్రిక్ ఆరిజిన్, గ్యాస్ కారణంగా దగ్గు వస్తున్నట్లయితే. రిలీవ్డ్ బై ఎరెక్టేషన్, ఈ దగ్గు వచ్చి తేన్పు వచ్చి ఆ దగ్గు ఆగిపోతూ ఉన్నట్లయితే ఇక్కడ మనకి శాంగ్వినేరియా బాగా పనిచేస్తుంది. కాఫ్ విజిలింగ్ అంటే ఏలవేయడం, ఈ దగ్గుతున్నప్పుడు ఏల శబ్దం వస్తుంది. లూజ్ కాఫ్ విత్ స్పుటా స్మెల్లింగ్ వెరీ అఫెన్సివ్ ఈవెన్ టు ద పేషెంట్. లూజ్ కాఫ్, తేలిగ్గా కఫం బయటకు వచ్చేటువంటి దగ్గు. విత్ స్పుటా, ఈ కళ్ళి అనేది స్మెల్లింగ్ వెరీ అఫెన్సివ్, చాలా వాసనగా ఉంటుంది, చెడు వాసనగా ఉంటుంది. ఈవెన్ టు ద పేషెంట్, ఆ పేషెంట్ కూడా భరించలేనంత చెడు వాసనగా ఉంటుంది. స్పాస్మోడిక్ కాఫ్ ఆఫ్టర్ ఇన్ఫ్లుయెంజా ఆఫ్టర్ వూఫింగ్ కాఫ్. స్పాస్మోడిక్ కాఫ్, ఈడ్పులతో కూడినటువంటి దగ్గు. ఇన్ఫ్లుయెంజా అంటే విషపడిచిన తర్వాత ఆఫ్టర్. వూపింగ్ కాఫ్ అంటే కోరింత దగ్గు తర్వాత ఈ ఈడ్పులతో కూడిన దగ్గు వస్తూ ఉన్నట్లయితే శాంగ్వినేరియా గురించి ఆలోచించాలి. టిక్లింగ్ బిహైండ్ స్టెర్నమ్ రొమ్మెముక వెనుక భాగంలో చక్కెల కింద పెట్టినట్టుగా ఉంటుంది. కాజెస్ ఏ కాన్స్టెంట్ హ్యాకింగ్ కాఫ్, ఈ హ్రస్వమైన దగ్గు అలా వస్తూనే ఉంటుంది. వర్స్ ఎట్ నైట్ ఆన్ లయింగ్ డౌన్, పడుకున్నప్పుడు వీళ్ళకి ఈ దగ్గు తీవ్ర స్థాయిలో ఉంటుంది. మస్ట్ సిటప్ ఇన్ బెడ్ నుంచి ఖచ్చితంగా లేచి కూర్చోవాల్సిందే. అలా కూర్చుంటేనే వాళ్ళకి కొంచెం హాయిగా ఉంటుంది. మస్ట్ సిటప్, ఖచ్చితంగా లేచే తీరాలి. స్పుటా టఫ్, రస్ట్ కలర్డ్, అఫెన్సివ్, ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు రైజ్. ఇక్కడ వెళ్ళి ఉండే కఫం టఫ్, కఠినంగా ఉంటుంది. రస్ట్, తుప్పు కలర్లో ఉంటుంది. అఫెన్సివ్, బాగా చెడు వాసనతో ఉంటుంది. ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ టు రైజ్, అక్కడ కఫం ఉంటుందే కానీ దాన్ని బయటికి తెప్పించడం దాదాపుగా అసాధ్యంగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో శాంగ్వినేరియా బాగా పనిచేస్తుంది. కాఫ్ రిటర్న్స్ విత్ ఎవ్రీ ఫ్రెష్ కోల్డ్, చల్లదనం తగిలిన ప్రతిసారి కూడా దగ్గు తిరిగి వచ్చేస్తూ ఉంటుంది. శాంగ్వినేరియా నైట్రికా, షార్ట్ హ్యాకింగ్ కాఫ్ విత్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ థిక్ ఎల్లో స్వీటిష్ మ్యూకస్. టిక్లింగ్ కాఫ్, ప్రెషర్ బిహైండ్ సెంటర్ ఆఫ్ స్టెర్నమ్. సెనెగా హ్యాకింగ్ కాఫ్
ఆఫెన్ ఎండ్స్ ఇన్ ఎ స్నీజ్. చూడండి ఇక్కడ శనగాలో ఉండేటువంటి ఈ దగ్గు లక్షణం. కాఫ్ ఆఫెన్ ఎండ్స్ ఇన్ ఎ స్నీజ్. దగ్గు వస్తుంది. తరచుగా ఈ దగ్గు ఎప్పుడు ఆగిపోతుంది? తుమ్ముతో ఆగిపోతుంది. దగ్గు వస్తుంది, దగ్గి తుమ్ము వస్తుంది. ఆ తుమ్ముతో దగ్గు అక్కడితో ఆగిపోతుంది. చాలా ఇంపార్టెంట్ లక్షణం దీనిలో శనగాలు. బర్స్టింగ్ పెయిన్ ఇన్ బ్యాక్ ఆన్ కఫింగ్. బర్స్టింగ్ పెయిన్ పగిలిపోతున్నట్లు నొప్పి ఎక్కడ? బ్యాక్ వీపులో ఉంటుంది. దగ్గినప్పుడు వీపులో బర్స్టింగ్ పెయిన్, ఈ పగిలిపోతున్నట్లు నొప్పి ఉంటుంది. ప్రెషర్ ఆన్ చెస్ట్ యాజ్ దౌ లంగ్స్ వర్ ఫోర్స్డ్ బ్యాక్ టు స్పైన్. ప్రెషర్ ఆన్ చెస్ట్, ఈ ఛాతీ భాగంలో ఒత్తిడి ఉంటుంది. యాజ్ దౌ లంగ్స్ వర్ ఫోర్స్డ్ బ్యాక్ టు స్పైన్. ఊపిరితిత్తులు ఇక్కడ ఈ వెన్నుపూస దగ్గరికి బాగా తీవ్రంగా నొక్కివేయుచున్నట్లుగా నొప్పి ఉంటుంది. రాట్లింగ్ ఇన్ చెస్ట్, గుడగడ శబ్దాలు ఈ ఛాతీ భాగంలో ఉంటాయి. డిఫికల్ట్ రైజింగ్ ఆఫ్ టఫ్ ప్రొఫ్యూజ్ మ్యూకస్ ఇన్ ద ఏజ్. ఎగ్జుడేషన్స్ ఇన్ ప్లోరా అంటే చూడండి, ఊపిరితిత్తుల పైన ఉండేటటువంటి పొర, ఊపిరితిత్తుల పై పొర. ఈ ఊపిరితిత్తుల పై పొర ఒక సంచి వంటి నిర్మాణము. ఈ పొర రెండు వైపులా అంటే ఇటు అటు పొర ఉండి మధ్యలో ఖాళీ ఉన్నటువంటి సంచి వంటి భాగం అన్నమాట ఊపిరితిత్తుల పై పొర. ఎగ్జుడేషన్స్ అంటే ఇక్కడ దీనిలోకి కమరుస్తూ ఉంటాయి. ఇది ప్లోరాలోకి ఈ నెమ్ము చేరింది అంటారు కదా, అదనమాట ఎగ్జుడేషన్స్ ఇన్ ప్లోరా. ఇట్ ఈస్ ఈ ప్లోరాలో ఈ ఎగ్జుడేషన్స్ ఇవి చెమర్చడం వల్ల, ఈ ద్రవ పదార్థం చేరడం వల్ల ఇక్కడ స్టిచ్చింగ్ పెయిన్స్ కూడా వస్తుంటాయి. ఎగ్జుడేషన్స్ ఇన్ ప్లోరా. ఇట్ ఈస్ యూజ్ఫుల్ ఇన్ కఫ్ with profuse secretion of mucus, causing ineffectual efforts for its expulsion. Though the cough is loose and rattling. It is useful in coughs with profuse secretion of mucus. ఈ కఫం అనేది ఎక్కువగా ఉండేటటువంటి వ్యక్తుల్లో ఇది ఉపయోగపడుతుంది. కాజింగ్ ఇన్ఎఫెక్చువల్ ఎఫర్ట్స్ ఫర్, ఈ కఫాన్ని బయటకు తొలగించేందుకు తీవ్రమైనటువంటి ప్రయత్నాలు, అది కూడా నిష్ఫలమయ్యేటటువంటి ప్రయత్నాలు. ఎంత ప్రయత్నించినా ఇది బయటికి రాదు. అటువంటి ప్రయత్నాలతో కూడా ఈ ఇన్ఎఫెక్చువల్ ఎఫర్ట్స్, ఎంత ప్రయత్నం చేసినా ఈ కఫం బయటికి రాదు. అటువంటి పరిస్థితుల్లో ఇట్స్ ఎక్స్పల్షన్ అంటే బయటకు పంపించడం. ఈ ఎంత ప్రయత్నం చేసినా ఈ కఫాన్ని బయటికి పంపించలేడు. దౌ ది కాఫ్ ఈజ్ లూజ్ అండ్ రాట్లింగ్. అయితే ఈ దగ్గు లూజ్ కాఫ్గా మరియు గుడగుడ శబ్దాలతో ఉండే దగ్గుగా ఉంటుంది. కానీ ఎంత ప్రయత్నం చేసినా ఈ కఫం బయటికి పంపించలేరు. అటువంటి దగ్గులో శనగ అద్భుతంగా పనిచేస్తుంది. బర్నింగ్ ఇన్ ద చెస్ట్ బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కఫింగ్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సిమ్టమ్. ఈ శనగాన్ని పట్టించేటటువంటి లక్షణాల్లో బర్నింగ్ ఇన్ ద చెస్ట్, ఈ ఛాతీ భాగంలో మంట, బిఫోర్ ఆర్ ఆఫ్టర్ కఫింగ్, దగ్గు వచ్చే ముందు కానీ దగ్గిన తర్వాత కానీ ఈ ఛాతీ భాగంలో బాగా మంటగా ఉంటుంది. ఇది ఎక్సలెంట్ సిమ్టమ్. ఇది మనకు బాగా పట్టించేటటువంటి లక్షణం. స్పాంజియా టోస్టా అనగానే మనకి డ్రై కాఫ్ గుర్తు రావాలి. ఈ దగ్గు గురించి చెప్పినప్పుడు ఫస్ట్లోనే స్పాంజియా టోస్టా గురించి చెప్పాం. డ్రై కాఫ్లో బాగా పనిచేస్తుంది అని. కాఫ్ డ్రై, హోర్స్, డ్రై కాఫ్ పొడి దగ్గు, హోర్స్ గొంతు బొంగురుపోయిన లక్షణంతో కూడిన దగ్గు, బార్కింగ్ కుక్క మొరిగినట్లు మొరిగే శబ్దం వస్తున్నట్టు దగ్గు, లైక్ ఎ సా డ్రైవన్ త్రూ ఏ పైన్ బోర్డ్. ఈ స్పాంజియా టోస్టాలో ఉండేటువంటి అతి ముఖ్యమైన లక్షణం అండి.
ఏ సా డ్రైవన్ త్రూ ఏ పైన్ బోర్డ్. పైన్ బోర్డ్ అంటే చెక్క. ఇక్కడ కోత మిషన్లో రంపం చెక్కను కోస్తున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం, అటువంటి శబ్దంతో కూడిన దగ్గు. బార్కింగ్ లైక్ ఏ సా. సా అంటే రంపం. ఏ సా డ్రైవన్ త్రూ ఏ పైన్ బోర్డ్. ఈ పైన్ బోర్డ్ అంటే చెక్కలో నుంచి రంపంతో కోస్తున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం, అటువంటి శబ్దంతో కూడిన దగ్గు. ఈ పైన్ బోర్డ్ అన్నప్పుడు ఈ పైన్ వృక్షాలు అంటే దేవదారు చెట్లు. దేవదారు చెట్టు నుండి తీసినటువంటి చెక్క అనమాట. ఆ చెక్కని కోస్తున్నప్పుడు వచ్చేటటువంటి ఆ శబ్దాన్ని పోలిన శబ్దంతో దగ్గుంటుంది. గ్రేట్ హోర్స్నెస్, గొంతు బొంగురు పోవడం. విత్ సోర్నెస్, బాగా నొప్పిగా ఉంటాం. అండ్ బర్నింగ్ ఇన్ లారింగ్స్, స్వరవేటికల కల భాగంలో మంటగా ఉండడం. వీజింగ్, పిల్లికోతులతో కూడిన దగ్గు. విజిలింగ్, ఎలవంటి శబ్దాలతో దగ్గు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ డ్రై, నో మ్యూకస్ రీల్. ఇక్కడ పర్ఫెక్ట్లీ డ్రై, బాగా పొడి దగ్గు అనమాట. స్పాంజియా టోస్టాలో పొడి దగ్గు. పొడి దగ్గుకి స్పాంజియా టోస్టా. నో మ్యూకస్ రీల్. మ్యూకస్ రీల్ అంటే మ్యూకస్ అంటే ఆమము. వ్యాధి గల వారిని శ్వాసనాళాలను, ఊపిరితిత్తులను స్టెతస్కోప్తో పరిశీలించినప్పుడు వినపడేటటువంటి బుడగల వంటి లేదా అసాధారణ శబ్దాలని మ్యూకస్ రీల్స్ అంటారు. నో మ్యూకస్ రీల్, ఇటువంటి శబ్దాలు, గుడగుడ శబ్దాలతో కూడినటువంటి శబ్దం రాదు. అంటే ఇక్కడ వీళ్ళది బాగా పర్ఫెక్ట్లీ డ్రై కాఫ్. అందువల్ల వీళ్ళకి లోపల ఇక్కడ కఫం అనేది ఉండదన్నమాట. ఉండక ఈ మ్యూకస్ రీల్స్ కూడా ఉండవు. కాఫ్ డ్రై. బార్కింగ్, క్రూపీ. లారింగ్స్ సెన్సిటివ్ టు టచ్. క్రూప్, వర్స్ డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ అండ్ బిఫోర్ midnight. Bronchial catarrh with wheezing. Asthmatic cough, worse cold air with profuse expectoration and suffocation. Worse lying with head low and in hot room. Lying with head low, తల శరీరం కంటే కూడా కిందకు ఉండేట్లుగా పెట్టుకుని పడుకున్నట్లయితే వీళ్ళకి అగ్రివేషన్ ఉంటుంది. Irrepressible cough from a spot deep in chest as if raw and sore. పచ్చి పుండ్లాగా ఉంటుంది. ఇర్రెప్రెసిబుల్ కాఫ్. ఇర్రెప్రెసిబుల్ అంటే ఈ దగ్గుని అణిచివేయటకు వీలు కానటువంటి దగ్గు, అణగని దగ్గు. ఫ్రమ్ ఏ స్పాట్, ఒక చుక్క వంటి. డీప్ ఇన్ చెస్ట్, ఈ ఛాతీ భాగంలో లోతుగా ఒక చుక్క వంటి భాగంలో, ఒక స్పాట్, ఒక చుక్క వంటి భాగంలో నుంచి వస్తున్నట్లుగా ఫీలింగ్ కలుగుతుంది. ది డ్రై క్రానిక్ సింపథెటిక్ కాఫ్ ఆర్ ఆర్గానిక్ హార్ట్ డిసీజ్ ఈజ్ రిలీవ్డ్ బై స్పాంజియా. ఇక్కడ చూడండి, ఈ దగ్గులో కూడా సింపథెటిక్ కాఫ్, సానుభూతి కలిగించేటటువంటి దగ్గు. సింపథెటిక్ నాడీ వ్యవస్థ అన్నప్పుడు స్వతంత్ర నాడీ వ్యవస్థ అని అర్థం. ది డ్రై క్రానిక్ సింపథెటిక్ కాఫ్ ఆర్ ఆర్గానిక్ హార్ట్ డిసీజ్. ఆర్గానిక్ హార్ట్ డిసీజ్ అంటే ఈ గుండె సంబంధించినటువంటి, ఈ గుండె అనే అవయవానికి సంబంధించినటువంటి దగ్గు. అక్కడ ఉండేటువంటి గుండె సంబంధించిన దగ్గు వల్ల వచ్చేటువంటి దగ్గు. ఈ దగ్గును కూడా స్పాంజియా తగ్గించగలదు. అంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ స్పాంజియాని సపోర్ట్ చేసినట్లయితే, స్పాంజియా వేస్తే ఈ ఆర్గానిక్ హార్ట్ డిసీజ్ కారణంగా వచ్చినటువంటి దగ్గుని తగ్గించగలదు. స్పాంజియా లాగానే నాజాలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయి. కాఫ్ డ్రై, లూజ్ ఇన్ ద మార్నింగ్, వీజింగ్, విజిలింగ్, sighing between the attacks of cough. Worse from talking, reading, singing, laughing, sweets, cold drinks.
swallowing, lying with head low, inspiration, difficult respiration, better from eating or drinking, especially warm things. Squilla maritima, cough provoked by taking a deep breath or cold drinks. From exertion, change from warm to cold air. Violent, furious, exhausting cough with much mucus, profuse, salty, slimy expectoration, and with involuntary spurting of urine and sneezing. Violent, బాగా విపరీతంగా వచ్చింది. ఫ్యూరియస్, ఫ్యూరియస్ అంటే బాగా భయంకరంగా ఉండేటువంటి దగ్గు. ఎగ్జాస్టింగ్ కాఫ్, ఈ దగ్గుతోటి వీళ్ళకి నీరసించిపోతారు. విత్ మచ్ మ్యూకస్, ఇక్కడ స్క్విల్లాలో ప్రొడక్టివ్ కాఫ్ అండి. స్పాంజిల్ అనమాట డ్రై కాఫ్, స్క్విల్లాలో ప్రొడక్టివ్ కాఫ్. ఈ మ్యూకస్ ఎక్కువగా వచ్చేటటువంటి దగ్గు. కాఫ్ విత్ మచ్ మ్యూకస్, ప్రొఫ్యూజ్ ఎక్కువగా ఉంటుంది. సాల్టీ టేస్ట్, స్లిమీ, స్లిమీ అంటే జిగురు జిగురుగా బంకగా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్ అండ్ విత్ ఇన్వాలంటరీ స్పర్టింగ్ ఆఫ్ యూరిన్, అప్రయత్నంగా తగ్గినప్పుడు యూరిన్ బట్టల్లో పడిపోతుంది. అండ్ స్నీజింగ్. ఫ్లూయెంట్ కొరైజా, మార్జిన్స్ ఆఫ్ నోస్ట్రిల్స్ ఫీల్ సోర్, స్నీజింగ్, throat irritated, short dry cough, must take a deep breath. ఫ్లూయెంట్ అంటే ధారాళమైనటువంటి కొరైజా, జలుబు. మార్జిన్స్ ఆఫ్ నోస్ట్రిల్స్ ఫీల్ సోర్, నోస్ట్రిల్స్ ఈ ముక్కుపుటాలు, నాసికా ద్వారాల యొక్క అంచులు బాగా పచ్చిగుండ్లాగా ఉంటాయి. స్నీజింగ్ తుమ్ములు వస్తాయి. థ్రోట్ ఇరిటేటెడ్, గొంతులో ఇరిటేషన్ ఉంటుంది, క్షోభం ఉంటుంది. షార్ప్ రసమైన దగ్గు. డ్రై కాఫ్, ఈ స్క్విల్లాలో డ్రై కాఫ్ కూడా దానికి సంబంధించిన లక్షణాలు కూడా కొద్దిగా ఉన్నాయి. మస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్, ఈ దగ్గు వస్తున్నప్పుడు మస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్, గట్టిగా ఊపిరి వీళ్ళు పీల్చుకోవడం జరుగుతుంది. చైల్డ్ రబ్స్ ఫేస్ విత్ ఫిస్ట్ డ్యూరింగ్ కాఫ్, దగ్గుతున్నప్పుడు పిల్లోడు ఫిస్ట్ అంటే పిడికిలతోటి మొహం మీద రుద్దుకుంటూ ఉంటాడు. ఈ సిమ్టమ్ పల్స్టిల్లాలో ఉంది, కాస్టికంలో కూడా ఉంది. కఫ్ ఆఫ్ మీజిల్స్, మీజిల్స్ అంటే తట్టు. స్నీజింగ్ విత్ కఫింగ్, దగ్గుతో పాటు తుమ్ములు కూడా వస్తుంటాయి. బెటర్ రెస్ట్, వర్స్ మోషన్, ఏ స్లో యాక్టింగ్ రెమెడీ. స్క్విల్లా అనేది స్లోగా పనిచేసేటువంటి ఒక మందు. కరెస్పాండ్స్ టు ailments requiring several days to reach their maximum. ఈ మందు వేసిన తర్వాత ఆ దగ్గును పూర్తిగా తగ్గించడానికి చాలా రోజులు కూడా పట్టవచ్చు, ఎందుకంటే ఇది స్లో యాక్టింగ్ రెమెడీ. స్టానం, ది మోస్ట్ క్యారెక్టరిస్టిక్ కాఫ్ ఆఫ్ స్టానం ఈజ్ లూజ్ కాఫ్ అండి. స్టానం expectoration, thick yellow or green with sweetish taste. Sensation of great weakness and emptiness in chest, ఈ ఛాతీ భాగంలో బాగా గ్రేట్ వీక్నెస్, ఈ నీరసం కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉంటుంది. ఎంప్టీనెస్ ఇన్ చెస్ట్, ఆ ఛాతీ భాగం అంతా ఖాళీగా ఉన్నట్లుగా ఫీలింగ్, సెన్సేషన్ కలుగుతుంది. గ్రేట్ సోర్నెస్ ఇన్ చెస్ట్ ఆఫ్టర్ ఎవ్రీ కాఫ్, గ్రేట్ సోర్నెస్ బాగా పచ్చి గుండ్లాగా ఈ ఛాతీ భాగంలో ఉంటుంది. ఎప్పుడు? ఎవ్రీ కాఫ్, దగ్గు తెర వచ్చిన ప్రతిసారి కూడా ఈ నొప్పి ఉంటుంది. వైలెంట్ డ్రై కాఫ్ ఇన్ ఈవినింగ్ అంటిల్ మిడ్ నైట్. ఇన్ఫ్లుయెంజల్ కాఫ్ ఫ్రమ్ నూన్ టు మిడ్ నైట్ విత్ స్కాంటీ ఎక్స్పెక్టరేషన్. ఇన్ఫ్లుయెంజా అంటే విషపడిశము, జ్వరము, వణుకు, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, కండరాల్లో దగ్గు వస్తుంది. దగ్గుతో పాటు కండరాల్లో నొప్పి, అలసట కూడా ఉంటుంది. ఈ ఇన్ఫ్లుయెంజా విషపడిశము
పిల్లల్లో ఈ వెర్షపడిసం వచ్చి తదుపరి మెదడు వాపు వ్యాధిగా కూడా పరిణమించే అవకాశం కొంతమంది పిల్లల్లో ఉంటుంది. ఇన్ఫ్లుయెంజల్ కాఫ్ ఫ్రమ్ నూన్ టు మిడ్ నైట్ విత్ స్కాంటీ ఎక్స్పెక్టేషన్ కాఫ్ ఎక్సైటెడ్ బై లాఫింగ్, సింగింగ్, టాకింగ్, వర్స్ట్ లయింగ్ ఆన్ రైట్ సైడ్. ఇప్పుడు కుడి చేతి పడుకున్నట్లయితే దగ్గు బాగా ఉధృతంగా ఉంటుంది స్టానం. అదే ఎడం చేతి అగ్రవహిస్తున్నట్లయితే ఫాస్ఫరస్ ఉంటుంది. Hoarse, mucus expelled by forcible cough. Pains that come and go gradually call unmistakably for sternum. ఈ స్టానం పేషెంట్ గుర్తించాలంటే వాళ్ళ పట్టించే లక్షణం పెయిన్స్ దట్ కమ్ అండ్ గో గ్రాడ్యువల్లీ, నిదానంగా వస్తాయి, నిదానంగా ఈ లక్షణాలు పోతాయి. కాల్ అన్మిస్టేకబ్లీ ఫర్ స్టానం. ఈ లక్షణం కనుక ఉన్నట్లయితే, ఈ దగ్గు లక్షణాలతో పాటు ఇది కూడా ఉన్నట్లయితే ఈ స్టానంని ఖచ్చితంగా పనిచేసే మందుగా భావించవచ్చు. స్టాఫిసాగ్రియా కాఫ్ ఓన్లీ ఇన్ ద డే టైమ్. స్టాఫిసాగ్రియాలో దగ్గు పగలపూట మాత్రమే వస్తుంది, రాత్రిపూట రాదు. కాఫ్ ఓన్లీ ఇన్ ద డే టైమ్. ఇలా పగలపూట మాత్రమే దగ్గు వస్తుందంటే స్టాఫిసాగ్రియా వస్తుందేమని ముందుగా మనం ఆలోచించాలి. ఇదే లక్షణం యుఫ్రేషియా, ఫెర్రమ్, నాట్రమూర్లలో కూడా కలదు. ఓన్లీ ఆఫ్టర్ డిన్నర్, ఆఫ్టర్ ఈటింగ్ మీట్, స్మోకింగ్ టొబాకో. డిన్నర్ చేసిన తర్వాత మాత్రమే దగ్గు వస్తున్నా. ఇక్కడ ఓన్లీ ఇన్ ద డే టైమ్, డే టైంలో మాత్రమే దగ్గు వస్తుందని చెప్పుకున్నాం. అలాగే ఓన్లీ ఆఫ్టర్ డిన్నర్, రాత్రి భోజనం చేసిన వెంటనే కనుక దగ్గు వచ్చినట్లయితే స్టాఫిసాగ్రియా గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఈటింగ్ మీట్, స్మోకింగ్ టొబాకో. స్టిక్టాపీ, ఇట్ ఈస్ మోస్ట్ సూటబుల్ టు ఓల్డ్ ఏజ్. ముసలి వాళ్ళలో స్టిక్టాపీ అనేది చాలా బాగా పనిచేసేటువంటి దగ్గు. చాలా మందికి ఇది ఇండికేట్ అవుతూ ఉంటుంది. ఇట్ ఈస్ పర్టికులర్లీ అడాప్టెడ్ టు న్యూరోటిక్, రొమాటిక్ అండ్ గౌట్ ఇండివిజువల్స్. ఇక్కడ ఇట్ ఈస్ పర్టికులర్లీ అంటే ముఖ్యంగా అడాప్టెడ్ టు న్యూరోటిక్, రొమాటిక్ అండ్ గౌట్ ఇండివిజువల్స్. న్యూరోటిక్ అంటే నరాలకు సంబంధించిన, గౌట్ అంటే కీళ్ళవాతం. న్యూరోటిక్, గౌట్ ఈ వ్యక్తుల్లో అంటే న్యూరోటిక్, రొమాటిక్ నరాలకు, నాడీ వ్యవస్థకు సంబంధించిన కీళ్ళవాతంతో కూడుకొని, అండ్ గౌట్ అన్నా కూడా ఈ రొమాటిజం దగ్గరగా ఉండేటువంటిది. ఈ వ్యక్తుల్లో మీకు ఇది ముఖ్యంగా స్టిక్టాపీ అనే మందు ఉపయోగపడుతుంది. ఇక్కడ గౌట్ అన్నప్పుడు శరీరంలో యూరిక్ యాసిడ్ యొక్క జీవక్రియా లోపం వలన కలిగేటటువంటి వ్యాధి, దీన్ని గౌట్ అంటాం. యూరిక్ ఆమ్లము, లవణాలు, కణజాలములు మరియు కీళ్లలో పేరుకొని పోతుంది. కీళ్ల యొక్క నొప్పి, వేడి, మంట, వాపు తరచుగా కాలి బొటనవేలు వ్యధకు గురవుతూ ఉంటుంది. గౌట్ అనేది మనకి ముందుగా కనిపించే లక్షణం. ఇక్కడ కనుక మనకి నొప్పి వచ్చి అక్కడ వాపు వచ్చి ఉన్నట్లయితే గౌట్ ఏమని అనుమానించాల్సి ఉంటుంది. కాఫ్ డ్రై, పొడి దగ్గు. హ్యాకింగ్ అండ్ ఇన్సెసెంట్ కాఫ్, ఎడతగిన దగ్గు. డే అండ్ నైట్, రాత్రి పగలు ఎప్పుడు ఈ దగ్గు వస్తూనే ఉంటుంది. డ్రై హ్యాకింగ్ కాఫ్ డ్యూరింగ్ నైట్. వర్స్ ఇన్స్పిరేషన్, వీళ్ళు ఊపిరి లోపలి పీలుస్తున్నప్పుడు ఈ దగ్గు ఎక్కువతో ఉంటుంది. కఫ్ ఆఫ్టర్ మీజిల్స్ అంటే తట్టు తర్వాత వచ్చేటట్టు ఈ దగ్గు. వర్స్ టువర్డ్స్ ఈవినింగ్ అండ్ వెన్ టైర్డ్, సాయంత్రం దాకా ఈ దగ్గు వస్తూ ఉంటుంది.
అలసిపోయిన ప్రతిసారి కూడా దగ్గు వస్తూ ఉంటుంది. ఇలాంటి లక్షణాలు ఉన్నట్లయితే స్టిక్టా పి అనేది వాడాల్సి ఉంటుంది. స్టిక్టా పి విల్ ఆఫెన్ క్యూర్ కాఫ్ అండ్ లెఫ్ట్ బై మీజిల్స్, whooping cough, influenza by Dr. J.H. Clark వివరించిన స్టిక్టాపి విల్ ఆఫెన్ క్యూర్, తరచుగా ఇది నయం చేసింది. కాఫ్ అండ్ లెఫ్ట్ బై మీజిల్స్, మీజిల్స్ తర్వాత ఈ దగ్గు కంటిన్యూ అవుతా ఉన్నట్లయితే ఇక్కడ స్టిక్టాపి ఉపయోగపడుతుంది. వూపింగ్ కాఫ్, ఇన్ఫ్లుయెంజా విషపడిశము, కోరింత దగ్గు, వీటి తర్వాత కూడా ఈ దగ్గు ఇట్లాగే కంటిన్యూ అవుతూ ఉంటే తగ్గకపోతూ ఉన్నట్లయితే స్టిక్టాపి ఉపయోగిస్తే తగ్గుతుంది. ఇన్సెసెంట్ వేరింగ్ ర్యాకింగ్ కాఫ్ ఇన్ కన్జంప్టివ్స్, డ్రైనెస్ ఆఫ్ నాజల్ మ్యూకస్ మెంబ్రెయిన్స్. ఇన్సెసెంట్ ఎడతగని దగ్గు, వేరింగ్ ర్యాకింగ్ కాఫ్ అంటే అమిత బాధ పెట్టేటటువంటి దగ్గు, ఆ బాధ కూడా మరణ బాధ పెట్టేటటువంటి దగ్గు. కన్జంప్టివ్స్ అంటే క్షయ వ్యాధి. డ్రైనెస్ ఆఫ్ నాజల్ మ్యూకస్ మెంబ్రెయిన్స్, ఈ ముక్కులో ఉండేటటువంటి ఆమత్వక్కులు ఇవి బాగా పొడిబారిపోయి ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో స్టిక్టాపి ఉపయోగపడుతుంది. స్టిల్లింజియా, డ్రై స్పాస్మోడిక్ కాఫ్, లారింగ్స్ కన్స్ట్రిక్టెడ్ అంటే మొడవలాకపోవడం, దగ్గరికి లాగేయడం. లారింగ్స్ కన్స్ట్రిక్టెడ్ విత్ స్టింగింగ్ ఇన్ ఫాసెస్ అంటే ఈ గొంతులో ఈ నోటి లోపల ఉండేటువంటి గల్లా వంటి భాగం. నెక్స్ట్ సల్ఫర్, లూజ్ కాఫ్, వర్స్ టాకింగ్ మార్నింగ్. డ్రై షార్ట్ వైలెంట్ కాఫ్, డ్రై కాఫ్, వర్స్ నైట్స్, at other times loose cough with rattling and gagging, much rattling of mucus. ఈ మ్యూకస్ లోపల కళ్ళె ఉండి గొడగొడ శబ్దాలు బాగా ఎక్కువగా వస్తూ ఉంటాయి. గ్రీనిష్ ప్యూర్లెంట్, గ్రీనిష్ అంటే ఆకుపచ్చగా ఉండటం, ప్యూర్లెంట్ చీముతో కూడి ఉండడం, స్వీటిష్ ఎక్స్పెక్టరేషన్ తీయటి కఫం. సిట్టింగ్ అప్, dyspnea in middle of night relieved by sitting up, faint spells, want of air, wants window open. ఫెయింట్ స్పెల్స్ అంటే మూర్చిపోవడం, వాంట్ ఆఫ్ ఎయిర్ గాలిని కోరుకుంటారు, వాంట్స్ విండో ఓపెన్ కిటికీలు తీయండి తెరవండి అని చెప్పి చెప్తా ఉంటారు అన్నమాట. ఈ సల్ఫర్లో ఈ దగ్గుతో పాటు కంకామిటెంట్ లక్షణాలు, చెస్ట్ సెన్సిటివ్ ఆన్ పర్కషన్ ఇన్ స్పాట్స్. చెస్ట్ సెన్సిటివ్ ఆన్ పర్కషన్ ఇన్ స్పాట్స్. పర్కషన్ అంటే తట్టడం, ఛాతీ, వీపు, ఉదర కుహరం మొదలైన భాగాలను వైద్యుడు వేళ్లతో కొట్టి పరీక్షించేటటువంటి విధానం. వైద్యుడు తన ఎడమ చేతి వేళ్లను రోగి శరీరంపై పెట్టి వాటిపై కుడి చేతి మధ్య వేలుతో కొడుతూ పరీక్షించును. దీన్ని పర్కషన్ అంటారు. Chest sensitive on percussion in spots. Soreness or stitch in upper portion of left chest. Soreness పచ్చిపుండా ఉండే నొప్పి, ఆర్ స్టిచ్ కొడుతున్నట్లుగా ఈ గుచ్చుతున్నట్లుగా ఉండేటటువంటి నొప్పి. ఇన్ అప్పర్ పోర్షన్ ఆఫ్ లెఫ్ట్ చెస్ట్, ఎడం చేతి వైపు ఛాతీ భాగంలో పై భాగంలో ఇలాగా ఈ స్టిచ్చెస్ సోర్నెస్ ఉంటుంది. బర్నింగ్ ఇన్ చెస్ట్ విత్ హీట్ ఇన్ ఫేస్, ఈ ఛాతీ భాగంలో మంటతో పాటు మొహం వేడిగా ఉంటుంది. రాట్లింగ్ ఇన్ చెస్ట్ వెన్ టాకింగ్, వీక్నెస్ ఇన్ చెస్ట్, ఫ్లషెస్ ఆఫ్ హీట్ ఆల్ ఓవర్, బర్నింగ్ ఇన్ ఫీట్, ఫెయింట్ స్పెల్స్, వాంట్ ఆఫ్ ఎయిర్, వాంట్స్ విండోస్ ఓపెన్.
ఫ్లషెస్ అంటే ఎర్రబాటం. నెక్స్ట్ డ్రగ్ టాబాకమ్. కఫ్ ఫాలోడ్ బై హిక్కాఫ్. ఇక్కడ దగ్గు తర్వాత ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి. టాబాకంలో ముఖ్యమైన లక్షణం దగ్గు తర్వాత మళ్ళీ ఎక్కిళ్ళు. కాఫ్ డ్రై టీజింగ్. మస్ట్ టేక్ ఏ స్వాలో ఆఫ్ కోల్డ్ వాటర్. ఈ చల్లటి నీళ్ళని ఖచ్చితంగా వీళ్ళు ఈ దగ్గు వచ్చినప్పుడు తాగే తీరాలన్నంతగా వాళ్ళకి ఆ ఫీలింగ్ కలుగుతుంది. వర్స్ ఓపెనింగ్ ఐస్ ఈవినింగ్. బెటర్ అన్కవరింగ్ ఓపెన్ ఫ్రెష్ ఎయిర్. థెరీడియాన్. థెరీడియన్ అనే డ్రగ్లో సెన్సిటివ్ టు నాయిస్. ఇట్ పెనిట్రేట్స్ ది బాడీ ఎస్పెషల్లీ టీత్. దీనిలో సెన్సిటివ్ టు నాయిస్ శబ్దాలు పడవు. ఇట్ పెనిట్రేట్స్ ది బాడీ. ఈ శబ్దాలు పడవు. పెనిట్రేట్స్ అంటే చుచ్చుపోవడం, శరీరం లోపలికి చొచ్చుకుపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ టీత్ ముఖ్యంగా పళ్ళలో చొచ్చుకుపోతున్నట్టుగా ఉంటుంది. ఇలాగ ఈ సెన్సేషన్ ఉంటుంది. పెయిన్ ఇన్ అప్పర్ లెఫ్ట్ చెస్ట్. పెయిన్ ఇన్ లెఫ్ట్ ఫ్లోటింగ్ రిబ్స్. ఫ్లోటింగ్ రిబ్స్. పెయిన్ ఇన్ లెఫ్ట్ ఫ్లోటింగ్ రిబ్స్. ఫ్లోటింగ్ రిబ్స్ అంటే పక్కటెముకల్లో 11, 12 జతలు. They are only attached to the spine and not to the breastbone or other ribs. వీటిని ఫ్లోటింగ్ రిబ్స్ అంటారు. వెరాట్రమ్ ఆల్బమ్. లౌడ్ barking, stomach cough followed by erection of gas. Worse, warm room. Cough on entering warm room from cold air. ఈ సిమ్టమ్ బ్రెయిన్లో కూడా ఉంది. వెరాట్రమ్ ఆల్బమ్ వస్తుందా బ్రెయిన్ వచ్చిందా అని చూడాలి, మిగతా సిమ్టమ్స్ ఆధారంగా చేసుకోవాలి. హాలో కాఫ్. tickling low down with blue face. Cough comes on from drinking, especially cold water. Urine escapes when coughing. తగ్గేటప్పుడు బట్టల్లో యూరిన్ పడిపోతూ ఉంటుంది. Hoarse, weak voice, rattling in chest, much mucus in bronchial tubes that cannot be coughed up. Bronchial tubes అంటే శ్వాసనాళంలోని ప్రధాన శ్వాసనాళాలు. ఇవి ఈ శ్వాసనాళం కుడివైపుకి ఎడం వైపుకి రెండుగా చీలిపోతుంది, బ్రాంచెస్ గా చీలుతుంది, కాబట్టి దీన్ని బ్రాంకియల్ అంటారు. బ్రాంకియల్ ట్యూబ్స్. ఇక్కడ మ్యూకస్ అనేది బాగా చేరి ఉంటుంది. దట్ కెనాట్ బి కఫ్డ్ అప్. దగ్గినప్పుడు అది బయటికి రాదు. కోల్డ్ perspiration on the forehead with nearly all complaints. కంప్లైంట్ ఏది ఉన్నప్పటికి కూడా వెరాట్రమ్ ఆల్బమ్ పట్టించే లక్షణం కోల్డ్ perspiration, చల్లని చెమటలు ఆన్ ది ఫోర్ హెడ్. ఈ నుదురు భాగంలో చల్లటి చెమటలు పోయడం. మిగతా ఏ లక్షణాలు ఉన్నప్పటికీ కూడా ఆ టోటాలిటీ సిమ్టమ్స్ లో ఈ లక్షణం ఉంటే వెరాట్రమ్ ఆల్బమ్ వస్తుందేమో అని ఆలోచించాల్సి ఉంటుంది. వెర్బాస్కమ్. కాఫ్ డ్యూరింగ్ స్లీప్. Cough worse at night. Soreness in pharynx. Deep hollow trumpet toned cough. ఈ వెర్బాస్కంలో ఉండేటటువంటి లక్షణం చూడండి. డీప్ లోతుగా ఉంటుంది, హాలో బోలుగా ఉంటుంది. ట్రంపెట్ టోన్డ్ కాఫ్. ట్రంపెట్ టోన్డ్ అంటే ఈ ఘేంకరించేటటువంటి స్వరంతో కూడిన శబ్దం. ట్రంపెట్ అంటే ఒక బ్రాస్ వాయిద్యం. ఇది ఒక సన్నని గొట్టం, విరిగిన బెల్తో ఉంటుంది. వాల్వుల ద్వారా దీన్ని వాయిస్తారు. ట్రంపెట్ అంటే ఈ యొక్క వాయిద్యము. వైతియ. డ్రై హ్యాకింగ్ కాఫ్ కాజ్డ్ బై టిక్లింగ్ ఆఫ్ ద ఎపిగ్లాటిస్. ఎపిగ్లాటిస్ అంటే ఉపజిహ్వ అంటారు దీన్ని. ఇది గొంతులో ఉండేటటువంటి ఆకు ఆకారపు నిర్మాణం. ఇది శ్వాసనాళము మరియు అన్నవాహికకు మధ్య కవాటంలా పనిచేస్తుంది.
tendency to get hoarse, talking or singing, throat hot, dry, burning sensation in the bronchial tubes, zincum metallicum, debilitating, spasmodic cough, debility అంటే నిస్త్రాణ, స్పాస్మోడిక్ కాఫ్ అంటే ఈడ్పులతో కూడింది. వర్స్ ఈట్ స్వీట్ థింగ్స్, తియ్యటి పదార్థాలు తింటే వీళ్ళకి దగ్గు రావడము లేదా ఎక్కువ అవడమో జరుగుతుంది. జింకమ్ మెటాలికంలో వర్స్ ఈట్ స్వీట్ థింగ్స్ ఉంటుంది. కాఫ్ విత్ సచ్ యాజ్ హ్యావ్ లార్జ్ వ్యారిసెస్, వ్యారిసెస్ అన్నప్పుడు ఉబ్బి మెలికలు తిరిగినటువంటి సెరలు. Aggravation after eating sweet things and before and during the menses. Dyspnea, better as soon as expectoration appears. Burning, pressure beneath sternum. Child grasps genitals during cough. ఈ దగ్గు వచ్చినప్పుడు పిల్లోడు జెంటల్స్ని పట్టుకుంటాడు. మార్క్డ్ ఎనేమియా విత్ ప్రొఫౌండ్ ప్రాస్ట్రేషన్. ప్రొఫౌండ్ అంటే గాఢమైన, ప్రాస్ట్రేషన్ అంటే నీరసం, బాగా గాఢంగా ఉంటుంది ఆ నీరసం. ఇట్ కాజెస్ ఏ డిక్రీజ్ ఇన్ ద నెంబర్. ఇక్కడ ఎనీమియాలో ఎర్ర రక్త కణాలని సంఖ్యను బాగా తగ్గిస్తుంది. ఈ ఎర్ర రక్త కణాలు బాగా తగ్గి ఎనీమియా కారణంగా దగ్గు వస్తున్నట్లయితే జంకమ్ మెటాల్ గురించి ఆలోచించవచ్చు. నెక్స్ట్ వన్, సినా. సినా ఈజ్ ఎ చిల్డ్రన్స్ రెమెడీ. పిల్లల్లో వామ్స్ ఎఫెక్ట్ అయిన పిల్లల్లో ఇది చాలా ముఖ్యమైన మందు. ఎక్సైటెడ్ ఆర్ కాజ్డ్ బై హెల్మెంథియాసిస్. సినా అనేది వామ్ రెమెడీ. వామ్స్ కారణంగా ఎఫెక్ట్ అవుతున్నట్టయితే సినా ఈజ్ ఎ చిల్డ్రన్స్ రెమెడీ, వామ్స్ రెమెడీ. ఎక్సైటెడ్ ఆర్ కాజ్డ్ బై హెల్మెంథియాసిస్. హెల్మెంథియాసిస్ అంటే ఏం లేదు, వామ్స్ ఇన్ఫెక్షన్. మానవులు, జంతువుల శరీరంలోని భాగాలను పరాన్నజీవి పురుగులు సోకితే వాటిని, ఈ పరాన్నజీవుల్ని హెల్మెంతులు అంటారు. సోకితే దాన్ని హెల్మెంథియాసిస్ అంటారు. ఈ హెల్మెంథియాసిస్లో రౌండ్ వామ్స్, విప్ వామ్స్, హుక్ వామ్స్, వీటిలో దేని వల్లైనా ఎఫెక్ట్ జరగచ్చు. పరాన్నజీవుల సంపర్కం ఉన్న స్థితినే హెల్మెంథియాసిస్ అంటారు. whooping cough, cough so violent as to bring tears and sternal pains, feels as if stone thing had been torn off. cough so violent, చాలా తీవ్రంగా ఉంటుంది. యాజ్ టు బ్రింగ్ టీయర్స్, కన్నీళ్లను కూడా తిప్పించేంత తీవ్రమైన దగ్గు. అండ్ స్టెర్నల్ పెయిన్స్. తర్వాత ఫీల్స్ యాజ్ ఇఫ్ సంథింగ్ హ్యాడ్ బీన్ టోర్న్ ఆఫ్, ఏదో చీల్చి వేస్తున్నటువంటి బాధ కలుగుతుంది. అగ్రవేషన్ ఎట్ నైట్ ఆర్ ఫ్రెట్టింగ్, బాగా చిరాకు పడిపోతారు. డ్రింకింగ్, వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్, ప్రెస్సింగ్ ఆన్ లారింగ్స్ when awaking from sleep, chill in afraid to speak or move for fear of bringing on paroxysm of coughing, gagging cough in the morning. gagging అంటే నోరు తెరిచి ఉండేటటువంటి స్థితి. gagging cough in the morning, violent recurring paroxysms as of down in throat. ఈ దగ్గుతరలు వైలెంట్ రికరింగ్, బాగా తీవ్రంగా త్వరగా రీఅపియర్ అవుతూ ఉంటాయి. యాజ్ ఆఫ్ డౌన్ ఇన్ థ్రోట్, ఈ గొంతు యొక్క క్రింది భాగంలో నుంచి వస్తున్నట్లుగా ఉంటాయి. కాఫ్ ఎండ్స్ ఇన్ ఏ స్పాజమ్,
స్పాజమ్ అంటే ఈడ్పు. ఈ ఈడ్పుతోటి ఈ దగ్గు ఎండ్ అవుతుంది, దగ్గు ఆగుతుంది. పీరియాడిక్, రిటర్నింగ్ స్ప్రింగ్ అండ్ ఫాల్. పీరియాడిసిటీ దీనిలో ఉంది సినాలో. ఈ పీరియాడిసిటీ ఎలా ఉందంటే స్ప్రింగ్ అండ్ ఫాల్. స్ప్రింగ్ వసంత ఋతువు, అలాగే ఫాల్ వర్షాకాలం. ప్రతి వసంత ఋతువులో లేదా ప్రతి వర్షాకాలంలో తిరిగి తిరిగి వస్తూ ఉంటుంది. స్వాలోస్ ఆఫ్టర్ కఫింగ్, దగ్గిన తర్వాత కఫం మింగేస్తాడు. గర్గ్లింగ్ ఫ్రమ్ థ్రోట్ టు స్టమక్ ఆఫ్టర్ కఫింగ్, దగ్గిన తర్వాత ఇప్పుడు గర్గ్లింగ్ శబ్దం గొంతులో వస్తుంది, గొంతులో నుంచి గర్గ్లింగ్ శబ్దం వస్తుంది. లేదా ఈ గొంతు దగ్గర నుంచి స్టమక్ పొట్ట భాగం వరకు కూడా ఈ గర్గ్లింగ్ శబ్దం వస్తూ ఉంటుంది. అది దగ్గిన తర్వాత. గర్గ్లింగ్ శబ్దం అంటే సన్నని దారి ఉండేటటువంటి బాటిల్ నుండి నీరు ప్రవహించేటట్లు వచ్చేటటువంటి శబ్దం. బంగ్ హోల్. ఆఫ్టర్ కఫింగ్, మోర్నింగ్, యాంగ్షియస్, గ్యాస్ప్ ఫర్ ఎయిర్ అండ్ టర్న్స్ పేల్. మొహం పాలిపోతుంది దగ్గిన తర్వాత. కాఫియా క్రోడా, స్పాస్మోడిక్ ఆర్ డ్రై హ్యాకింగ్ కాఫ్, ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఆర్ డ్యూరింగ్ మీల్స్. తినేటప్పుడు, తిన్న తర్వాత వీటితో కూడినటువంటి దగ్గు లేదా పొడి దగ్గు లేదా హ్రస్వమైనటువంటి దీర్ఘంగా బాధించేటటువంటి దగ్గు. ఈ లక్షణాలకి కాఫియా క్రోడా ఉపయోగపడుతుంది. క్యూరారే, షార్ప్ డ్రై కాఫ్, ప్రొవోక్స్ వామిటింగ్, ఫాలోడ్ బై ఫెయింటింగ్. షార్ట్ హ్రస్వమైన దగ్గు, డ్రై కాఫ్ పొడి దగ్గు. ప్రొవోక్స్ అంటే ప్రొవోక్స్ వామిటింగ్, ఈ దగ్గు వచ్చి దగ్గు కారణంగా వాంతి అయిపోతుంది. ఫాలోడ్ బై ఫెయింటింగ్, అలాగా స్పృహ తప్పి పడిపోవడం కూడా జరుగుతుంది. షార్ట్ డ్రై కాఫ్ పొడి దగ్గు, హ్రస్వమైన దగ్గు. ప్రొవోక్స్ వామిటింగ్, ఈ దగ్గు తర్వాత దగ్గు కారణంగా వాంతి అయిపోతుంది. ఆ వాంతి అయిన తర్వాత ఫాలోడ్ బై ఫెయింటింగ్, మూర్ఛిల్లిపోతాడు. యూపోటేరియం పెర్ఫ్, రఫ్ స్క్రాపింగ్ కాఫ్, చెస్ట్ సోర్, మస్ట్ సపోర్ట్ ఇట్ విత్ ద హ్యాండ్స్. చేతులతో గట్టిగా ఛాతీని పట్టుకుంటాడు యూపోటేరియం పెర్ఫ్. తర్వాత గయాకం, ఎక్స్ట్రీమ్లీ అఫెన్సివ్ ఎక్స్పెక్టరేషన్ ఇన్ థైసిస్. థైసిస్ అంటే క్షయ. సెపియా, డ్రై ఫ్యాటిగింగ్ కాఫ్, అపారెంట్లీ కమింగ్ ఫ్రమ్ స్టమక్. అపారెంట్లీ అంటే స్పష్టంగా తెలుస్తుంది, స్టమక్ రీజియన్ లోంచి ఈ కఫ్ వస్తున్నట్లుగా. కఫ్ ఎక్సైటెడ్ బై టిక్లింగ్ ఇన్ లారింగ్స్ ఆర్ చెస్ట్. రాటన్ ఎగ్ టేస్ట్ విత్ కఫింగ్, ఈ దగ్గుతో పాటు కుళ్ళిన కోడిగుడ్ల వాసన వస్తూ ఉంటుంది. కఫ్ ఇన్ మార్నింగ్ విత్ ప్రొఫ్యూజ్ ఎక్స్పెక్టరేషన్, టేస్టింగ్ సాల్టీ. ఈ సిమ్టమ్ ఫాస్ఫరస్ లోను అంబరాగ్రీసియాలో కూడా ఉంది. కఫ్ 3 AM with yellow greenish expectoration, feels cold even in warm room. వీడికి చాలా చల్లదనం ఫీల్ అవుతూ ఉంటాడు. ఈవెన్ ఇన్ వార్మ్ రూమ్, వెచ్చటి గదిలో కూర్చున్నా కూడా వీడికి చల్లగా అనిపిస్తుంది. ఈ సెపియా పేషెంట్ ని పట్టించే లక్షణం, ముఖ్యమైన లక్షణం. దీనిలో అయిపోతే దీనిలో 5 minutes అయిపోద్ది అంతే. చెప్పాను ఎందుకు మళ్ళీ. సిఫిలినం, కాఫ్ డ్రై హార్డ్ వర్స్ అట్ నైట్, విండ్ పైప్ సెన్సిటివ్ టు టచ్. తూజా, తూజాలో కూడా దగ్గు లక్షణాలు ఉన్నాయి. ఈ తూజా వ్యాక్సినేషన్ ఆఫ్టర్, వ్యాక్సిన్ పడిన తర్వాత దగ్గు వస్తున్నట్లయితే తూజా ఉపయోగపడుతుంది. డ్రై హ్యాకింగ్ కాఫ్ ఇన్ ఆఫ్టర్నూన్ విత్ పెయిన్ ఇన్ పిట్ ఆఫ్ స్టమక్, స్టిచెస్ ఇన్ చెస్ట్ వర్స్ కోల్డ్ డ్రింక్స్. ఆస్మా ఇన్ చిల్డ్రన్, ఈ ఆస్మా ఇన్ చిల్డ్రన్ అనే లక్షణం నేట్రన్ సల్ఫ్ లో కూడా ఉంది. ట్రిలియం పెండ్యూలం, కాఫ్ విత్ స్ప్లిట్టింగ్ ఆఫ్ బ్లడ్. కోపియస్ ప్యూర్లెంట్ ఎక్స్పెక్టరేషన్. హెమోటైసిస్, హెమోటైసిస్ అంటే
రక్త కఫ రోగము, దగ్గులో రక్తం పడడం, వీళ్ళలో ఈ హెమాటైసిస్ రావడానికి ఊపిరితిత్తులకు సంబంధించిన క్షయవ్యాధి కారణం ఎక్కువగా ఉంటుంది. ఏకింగ్ అట్ ఎండ్ ఆఫ్ టెర్నమ్, షూటింగ్ పెయిన్స్ త్రూ చెస్ట్, ఏ జనరల్ hemorrhagic medicine with great faintness and dizziness. ఇంకేమన్నా 2 నిమిషాలు ఏమన్నా ఉంటుందండి? సరిపోయింది. 5 to మనకి దీనిలో ఉందా లేదా? దీనిలో 2 minutes. 2 minutes ఉంటే చెప్తాం. కొద్దిగా ఒక్క పేజీ, లాస్ట్ పేజ్, ఇది కూడా ఇంపార్టెంట్. తర్వాత ఈ దగ్గు గురించి, దగ్గు సంబంధించినటువంటి అనేక మందుల గురించి తెలుసుకున్నాము. ఈ దగ్గు కార్డియక్ ప్రాబ్లమ్స్ కారణంగా వస్తున్నట్లయితే కొన్ని మందుల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. కాఫ్ కార్డియక్ హైడ్రోసైనిక్ యాసిడ్, ఇట్ ఈస్ హెడ్ రెమెడీ ఫర్ దిస్ అండ్ ఇట్ షుడ్ బి ట్రైడ్ ఫస్ట్. ఈ కార్డియాక్ కాఫ్, గుండె సంబంధించిన వ్యాధులతో దగ్గు వస్తున్నది అని తెలిసినట్లయితే హైడ్రోసైనిక్ యాసిడ్ని ముందుగా వాడాల్సి ఉంటుంది. డిజిటాలిస్, cough with difficult respiration, pulse irregular and face deadly pale, must give only 1 single dose, don't repeat. Nausea, irritating dry cough due to heart trouble with sense of choking. లారోసెరాసస్, ఈ గుండె సంబంధించిన దగ్గుల్లో లారోసెరాసస్ అనేది కూడా ఒక ముఖ్యమైన మందండి. కాఫ్ విత్ వాల్వులర్ డిసీజెస్, exercise causes pain around heart, constriction of chest, dry, spasmodic, tickling cough, especially in cardiac patients. Cough with copious jelly-like or bloody expectoration. Dyspnea, worse when sitting up. Small and feeble pulse, gasping for breath. Larosaurus acts magically when the chosen remedy do not act. ఈ కార్డియక్ కఫ్లో సెలెక్ట్ అయిన రెమెడీలు ఏమైనా పని చేయకపోతే లారోసెరాసస్ని మనం ఉపయోగించినట్లయితే మ్యాజిక్ చేసినట్లుగా చాలామంది పేషెంట్స్ బయటపడతారు. ఆ విధంగా ఈ లారోసెరాసస్ పనిచేస్తుంది. గ్యాస్పింగ్ అంటే ఊపిరి పీల్చుకోవడం. క్యాప్సికమ్, ది డ్రై, chronic, sympathetic cough of organic heart disease is oftener and more permanently relieved by capsicum. చాలా మంది ఈ హార్ట్ డిసీజెస్తో ఉన్న దగ్గు, డ్రై, క్రానిక్, సింపథెటిక్ కాఫ్ ఆఫ్ ఆర్గానిక్ హార్ట్ డిసీజ్ ఈజ్ ఆఫెనర్, తరచుగా చాలామంది పర్మనెంట్గా ఈ బాధ నుంచి క్యాప్సికం ద్వారా బయటపడ్డారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. కాఫ్ సంబంధించినటువంటి డ్రగ్స్ ముఖ్యమైన మనకి చాలా వరకు చెప్పుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. సార్ అయిపోయింది సార్, ఇవాళ నెక్స్ట్ వీక్ నాకు